Good afternoon, students. Well, last class లో మెటీరియల్ వేరియన్సెస్ చూసాం కదా. సో ఎనీ డౌట్స్? వర్క్ చేయమని చెప్పాను, వర్క్ చేశారా? అది ఏమైనా చెప్పాలా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఆన్ మెటీరియల్ వేరియన్సెస్? సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ లో క్వశ్చన్ నెంబర్ 1 ఒకటి, అలాగే క్వశ్చన్ నెంబర్ 2 ఒకటి వర్క్ ఇచ్చాను నేను. సో 2 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి అందరి. కౌశిక్ జైన్ చేస్తావా? యశ్వంత్? ఎస్ సార్, అయిపోయినాయి సార్. ఓకే రైట్. అయితే మనం ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్దాం, లేబర్ వేరియన్సెస్. Next concept is labor variance. Sidhu. Sidhu వాయిస్ కనబడుతుందా? నిర్మల్? చెప్పు నిర్మల్. ఇవి లేబర్ వేరియన్సెస్, మెటీరియల్ వేరియన్సెస్ లాగే సిమిలర్, రైట్? 4 పార్ట్స్ ఉన్నాయి కదా, ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మనం నేర్చుకున్నాం మెటీరియల్ లో. అలాగే లేబర్ లో ఈ 4 ఫార్ములాస్ ఏమై ఉండొచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సేమ్ సీక్వెన్స్. మెటీరియల్ లో ఫస్ట్ పార్ట్ ఏంటి? SQSP కదా. ఇక్కడ మనం దాని అంటాం SHSR. లేబర్ అంటే అవర్స్ కదా, ఎక్స్పెక్టెడ్ అవర్స్, స్టాండర్డ్ రేట్. అలాగే 2 actual hours, actual rate. రైట్. 3 Actual hours, standard rate. రైట్. AHSR కదా. సో లాస్ట్ వన్ Require revised Revise. actual hours, standard rate. రైట్ అంతేనా? సో సేమ్ టు సేమ్ నాన్న. సో ఫస్ట్ వన్ అన్న. సో 1 - 2 చేస్తే వచ్చేదాన్ని ఏమంటాం? Marginal cost of variance. అది మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ అయిపోతుంది. ఇప్పుడు మనం మాట్లాడేది లేబర్ కాబట్టి లేబర్ కాస్ట్ వేరియన్స్ 1 - 2. కాస్ట్ కి మెటీరియల్ వేరియన్స్ కి రీజన్స్ ప్రైస్, యూసేజ్ కదా. అలాగే సేమ్ వే లేబర్ కాస్ట్ వేరియన్స్ కి 2 రీజన్స్ అండి. ఒకటి రేట్, లేబర్ రేట్ వేరియన్స్. రెండోది లేబర్ ఎఫిషియన్సీ వేరియన్స్. జాతర లేబర్ కాస్ట్ వేరియన్స్. ఫస్ట్ ఏంటి? లేబర్ కాస్ట్ వేరియన్స్. సెకండ్ లేబర్ రేట్ వేరియన్స్ 3 - 2. లేబర్ ఎఫిషియన్సీ వేరియన్స్ 1 - 3. సో ఇంతకుముందు మెటీరియల్ కాస్ట్ వేరియన్స్, మెటీరియల్ ప్రైస్ వేరియన్స్, మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ అని. సో లేబర్ కాస్ట్ వేరియన్స్, లేబర్ రేట్ వేరియన్స్, లేబర్ ఎఫిషియన్సీ వేరియన్స్. ఇదన్న ఫార్ములా. మళ్ళీ సేమ్ టు సేమ్ నోట్ పాయింట్స్. సో నీట్ గా అన్ని రాయాలి. ఫస్ట్ వన్ SH, standard hours. That is ఆక్సిజన్ చెప్పగలమ్మా? స్టాండర్డ్ అవర్స్ అంటే ఏమై ఉండొచ్చు? SQ అంటే ఏంటి? Sir. చెప్పమ్మా ఆక్సిజన్. Yes, sir. SQ అంటే Standard quantity. దాని మీనింగ్ Expected consumption of expected Material. consumption for actual output.
కదా. ఇప్పుడు అలాగే సేమ్ ప్రొసీజర్ లో SH అంటే ఏమై ఉండొచ్చు? expected యూసేజ్ ఆఫ్ అవర్స్, ఎక్స్పెక్టెడ్ అవర్స్ for actual అవుట్పుట్. సేమ్ నేను యాక్చువల్ అవుట్పుట్. సో యాక్చువల్ అవుట్పుట్ కి ఎంత అవర్స్ ఎన్ని ఎక్స్పెక్ట్ చేసాము దాని మనం అంటాం SH అని అంటాం, రైట్? SR స్టాండర్డ్ రేట్, AH యాక్చువల్ అవర్స్ పెయిడ్. మోస్ట్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయనా, పెయిడ్, యాక్చువల్ అవర్స్ పెయిడ్. AR యాక్చువల్ లేబర్ రేట్, సో రేట్ పర్ అవర్ ఎంత. అలాగే ఫిఫ్త్ వన్ RAH ఆల్సో నోన్ యాజ్ RSH. సో RAH అంటే రివైజ్డ్ యాక్చువల్ అవర్స్, RSH అంటే రివైజ్డ్ స్టాండర్డ్ అవర్స్. ఎలా పిలిచినా కూడా మీనింగ్ ఒకటేనా. సో దాని మీనింగ్ ది టోటల్ యాక్చువల్ అవర్స్ రీరిటర్న్ ఇన్ స్టాండర్డ్ ప్రపోర్షన్. టోటల్ యాక్చువల్ అవర్స్ రీరిటర్న్ ఇన్ స్టాండర్డ్ ప్రపోర్షన్. సో ఫార్ములా సిమిలర్ అన్న, అక్కడ Q అన్నాం, ఇక్కడ SH అన్నాం, అక్కడ SP అన్నాం, ఇక్కడ SR అన్నాం. సో ఆల్మోస్ట్ ఆల్ ఆర్ సిమిలర్, కాన్సెప్ట్ అంతా సిమిలర్. చిన్న పాయింట్స్ వేరియేషన్స్ ఉంటే అవి మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో LCV అంటే లేబర్ కాస్ట్ వేరియన్స్, ఇది కూడా నేను రాసేస్తాను మళ్ళీ కన్ఫ్యూషన్ ఉండకూడదు. LCV అంటే లేబర్ కాస్ట్ వేరియన్స్, LRV అంటే లేబర్ రేట్ వేరియన్స్, LEV అంటే లేబర్ ఎఫిషియన్సీ వేరియన్స్. సో నోట్ చేయండి అందరూ. ఫార్ములా నోట్ చేసుకోండి అందరూ ఫాస్ట్ గా. దీని మీద సమ్ చేద్దాం. సో ఆల్రెడీ 1, 2, 3 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా. క్వశ్చన్ నెంబర్ 4 నా, క్వశ్చన్ నెంబర్ 4. illustration number 4. Standard and actual figures for the firm as follows in data ఇచ్చాను. సో దీనిలో స్టాండర్డ్ టైం ఫర్ ది జాబ్ 1000 hours, స్టాండర్డ్ రేట్ per hour 50, actual time taken 900 hours, actual wages per 36,000, calculate variances. వెరీ నార్మల్. సో ఒకటే కేటగిరీ ఆఫ్ లేబర్ లో కేటగిరీస్ ఇవ్వాల. సో కేటగిరీస్ ఉంటేనే కదా, లైక్ మెటీరియల్ లో ఎలా అయితే మల్టిపుల్ రా మెటీరియల్స్ ఉన్నాయో ఇక్కడ కూడా అంతే. సేమ్ 4 పాయింట్ ఎప్పుడు యూజ్ చేస్తాం,
మల్టిపుల్ కేటగిరీస్ ఆఫ్ లేబర్ ఉంటే చూస్తాం నాన్న. లేదు అంటే ఈ పాయింట్ అసలు ఉండదు, ఓన్లీ 1 2 3, రైట్. సో పాయింట్ ఇక్కడ కూడా ఎఫిషియన్సీ విల్ బి అగైన్ 2 parts. ఫార్ములా మనది రాయలేదు ఇందాక. సో ఏంటి ఆ 2 parts? అక్షయ్ చెప్పగలవా ఎఫిషియన్సీ వేరియన్స్ 2 parts? Yes, sir. ఏంటన్నా? Labor, లేబర్ mix variance. సో మిక్స్ అంటాం, ఇక్కడ మనం దాన్ని గ్యాంగ్ అన్నాలి ఇక్కడ. సో లేబర్ గ్యాంగ్ వేరియన్స్, Yes, sir. రైట్. 4 minus 3. నెక్స్ట్ Labor yield. ఈల్డ్ కదా, దీన్ని సబ్ ఎఫిషియన్సీ అంటాం. ఓకేనా? అది మెటీరియల్ లో వర్డ్స్ ఇక్కడ కొంచెం మారుతాయి. సబ్ ఎఫిషియన్సీ వేరియన్స్. ఓకేనా? 1. Yes, sir. 1 minus 4. 4, రైట్. అంతే. సో 4th పాయింట్ ఎప్పుడు ఉంటుంది? మల్టిపుల్ కేటగిరీస్ ఆఫ్ లేబర్ ఉంటే ఉంటుంది మనం. సో ఇప్పుడు ఇచ్చి మనం చదువుతున్న క్వశ్చన్ నెంబర్ 4 లో ఒకటే కేటగిరీ ఆఫ్ లేబర్. సో కాబట్టి ఆ 4th పాయింట్ ఉండదు. సో ఓన్లీ 1 2 3 పాయింట్స్. SHSR, AHR, AHSR. So calculate standard time for the job. What is standard time? 1000 hours into standard rate 50. Actual hours, time taken is 900 hours into actual rate, wages paid 36,000 total ఇచ్చాడు నన్ను. సో 36,000 అమౌంట్ ఇచ్చాడు. సో మనం దీన్ని రివర్స్ వర్కింగ్ చేసుకోవచ్చు. 36,000 by 900, that equals to 40 rupees. సో యాక్చువల్ అవర్స్ 900 into 50 rupees. ఇక్కడ క్యాలిక్యులేట్ చేయండి అన్న వాల్యూస్. ఇక్కడ వాల్యూ వచ్చి 50,000, ఇక్కడ వాల్యూ వచ్చేప్పటికి 45,000. సో 1 minus 1 2 3 నెంబర్స్ అయిపోయాను. ఫస్ట్ లేబర్ కాస్ట్ వేరియన్స్ 1 minus 2. మా కాన్సెప్ట్ అంతా సిమిలర్ నాన్. సో 1 అంటే స్టాండర్డ్ కాస్ట్. స్టాండర్డ్ కాస్ట్ ఇస్ 50,000. ఎక్స్పెక్టెడ్ కాస్ట్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్ ఇస్ 50,000. యాక్చువల్ అవుట్పుట్ కి యాక్చువల్ గా ఖర్చు 36,000. ద వేరియన్స్ ఇస్ 14,000 ఫేవరబుల్. ఎక్స్పెక్ట్ చేసిన కన్నా సేమ్ అవుట్పుట్ కి తక్కువ అయింది ఖర్చు కాబట్టి ఇట్స్ ఫేవరబుల్ వేరియన్స్. అగైన్ 2 parts. లేబర్ రేట్ వేరియన్స్ 3 minus 2. లేబర్ ఎఫిషియన్సీ వేరియన్స్ 1 minus 3. సో 3 minus 2 45,000 minus 36,000. సో అబ్జర్వ్ చేయండి 3 minus 2 లో సిహెచ్హెచ్ కామన్ ఎస్ఆర్ మైనస్ రేట్ కి వేరియన్స్ కట్టాం, అందుకే దీని పేరు రేట్ వేరియన్స్. రేట్ 50 minus 40 10 rupees ఇంటూ సేమ్ 900. సో అదే ఇక్కడ వస్తున్నాను. 5 plus 4 9,000 ఫేవరబుల్. రేట్ అనుకున్న దానికన్నా తగ్గింది కదా ఫేవరబుల్. ఎఫిషియన్సీ వేరియన్స్ ఫార్ములా 1 minus 3 50,000 minus 45,000, that is 5,000 ఫేవరబుల్. సో రెండు కలిపి 9 plus 5 14,000 ఫేవరబుల్. చెకింగ్ నన్ను ఎప్పుడు ఈ రెండు క్యాలిక్యులేషన్ టోటల్ షుడ్ బి ఈక్వల్స్ టు కాస్ట్ వేరియన్స్. సో బేసిక్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయ ఎఫిషియన్సీ వేరియన్స్ సేమ్ మెటీరియల్ లాగా ఎఫిషియన్సీ నన్ను దాని మీనింగ్ ఏంటి నన్ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 1 minus 2 1 కి 3 కి నన్ను SHAH అంటే హవర్స్, అంటే ఇన్ని హవర్స్ లో పని చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తే ఇన్ని హవర్స్ లో పని చేశాడు. రేట్ గురించి కాదన్న. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1000 hours లో పని చేయమని ఆర్గనైజేషన్ టైం ఇస్తే 900 hours లోనే పని చేస్తాడు. అంటే మోర్ ఎఫిషియెంట్ గా వర్క్ చేశాడు. మోర్ ఎఫిషియెంట్ గా వర్క్ చేశాడు కాబట్టి సేమ్ అవుట్పుట్ అన్న. రెండు కూడా కంపేర్ చేస్తే అవుట్పుట్ సేమ్ కదా. SH is for actual output, AH is also for actual output, right అన్న. సో సేమ్ అవుట్పుట్ కి హవర్స్ ని కంపేర్ చేసాం. తక్కువ టైంలో కంప్లీట్ చేస్తే సేమ్ అవుట్పుట్ ని ఇట్ ఇస్ కాల్డ్ ఎఫిషియెంట్ పర్సన్ అంటాం. అందుకే ఇక్కడ మనకి ఎఫిషియన్సీ ఫేవరబుల్ వచ్చింది. ద లేబర్ ఆర్ ద ఎఫిషియెంట్ లేబర్ ఇన్ ద ఆర్గనైజేషన్ అర్థం. రైట్, క్లియర్? ఎనీ డౌట్స్? సాయికి అర్థమైందనా అది ఎఫిషియన్సీ వేరియన్స్ అన్ని? ఓకేనా, రైట్. శశాంక్ గంగాధర్ ఎస్ సార్ అర్థమైంది సార్. ఓకేనా, రైట్. క్వశ్చన్ నెంబర్ 5. illustration number 5. Illustration number 5.
సో ఇచ్చాను స్టాండర్డ్ లేబర్ ఎంప్లాయ్మెంట్ అండ్ యాక్చువల్ లేబర్ ఎంగేజ్డ్ ఇన్ ఎ వీక్ ఫర్ ఎ జాబ్ యాజ్ అండర్. సో డేటా వచ్చి స్కిల్డ్ వర్కర్, సెమీ స్కిల్డ్ వర్కర్, అన్స్కిల్డ్ వర్కర్, 3 కేటగిరీస్ ఆఫ్ లేబర్ ఉన్నారు. సో వెంటనే మనం ఐడెంటిఫై చేయాల్సిన విషయం ఇట్స్ 4-point ఫార్ములా. సో 3 categories of labor, multiple categories of labor ఉంటే లైక్ మెటీరియల్. సో లేబర్ ఇన్ని ఎక్కువ అంటే స్కిల్డ్ వాళ్ళని ఎక్కువ, అన్స్కిల్డ్ వాళ్ళని తక్కువ చేయడం వల్ల కొంతమంది ఎక్కువ కొంతమంది తక్కువ, లైక్ మెటీరియల్ లాగే మిక్సింగ్ చేంజ్ చేయడం వల్ల సో లేబర్ లో కూడా చేంజ్ చేయొచ్చు మిక్స్. సో లేబర్ పర్సన్స్ లో కూడా చేంజ్ చేయడం వల్ల నాకు ఖచ్చితంగా కాస్ట్ అనేది వ్యారీ అయిపోతుంది. సో కాస్ట్ తగ్గే అవకాశం ఉండొచ్చు, పెరిగే అవకాశం ఉండొచ్చు. సో కాస్ట్ తగ్గితే దానివల్ల ప్రాఫిట్ కూడా పెరుగుతుంది. సో ప్రాఫిట్ వేరియన్స్ కి వన్ ఆఫ్ ద రీజన్ కాబట్టి సో మిక్స్ ఐడెంటిఫై చేస్తాం, రైట్. సో మిక్స్ కూడా మనం చాలా జాగ్రత్తగా ఐడెంటిఫై చేయడం 4th point సబ్ కేటగిరీస్ ఆఫ్ లేబర్. చూద్దాం దీనిలో. సో డేటా ఇచ్చాను ఫార్ములా ఎస్హెచ్ఎస్ఆర్, ఏహెచ్ఆర్, ఏహెచ్ఎస్ఆర్, ఆర్ఏహెచ్. సో 3 categories of labor: skilled worker, సెమీ స్కిల్డ్ వర్కర్, అన్స్కిల్డ్ వర్కర్. 3 క్యాలిక్యులేట్ చేయాలి ప్రతి ఒక్కరికి కూడా. చేసి దాని యొక్క టోటల్ తీసుకుని కంపేర్ చేస్తాను. సో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో కట్టిన తర్వాత వేరియన్సెస్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో దీని ఇన్ఫర్మేషన్ లో ఏముందో చూద్దాం. స్కిల్డ్ వర్కర్స్ లో స్టాండర్డ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ఎ గ్యాంగ్ ఈస్ 32, సెమీ స్కిల్డ్ 12, అన్స్కిల్డ్ 6. యాక్చువల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఎంప్లాయిడ్ ఇచ్చాడు, స్టాండర్డ్ వేజ్ ఇచ్చాడు, యాక్చువల్ వేజ్ రేట్ ఇచ్చాడు. డ్యూరింగ్ ద 40 hours వర్కింగ్ వీక్, సో వీక్ అంటే 40 hours అంట. ద గ్యాంగ్ ప్రొడ్యూస్డ్ 1800, నన్ను గ్యాంగ్ ప్రొడ్యూస్డ్ 1800 స్టాండర్డ్ లేబర్ అవర్స్ ఆఫ్ వర్క్, రైట్. సో దాని మీనింగ్ ఏంటంటే ఏమై ఉండొచ్చు దాని మీనింగ్? యశ్వంత్. During the 40 hours working week లో the gang produced 1800 standard hours of work అన్నారు కదా, దాని మీనింగ్ ఏంటి? అంతా ప్రొడ్యూస్ చేశారు సార్. 1800 is the produced, అంటే దాని అర్థం యాక్చువల్ అవర్స్, అవుట్పుట్ అన్నది. ప్రొడ్యూస్డ్ అంటే అవుట్పుట్ కదా. సో అంటే అవుట్పుట్ ఈజ్ ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవర్స్. సో ఎప్పుడు అవుట్పుట్ ఇన్ యూనిట్స్ లోనే ఉండాలని రూల్ ఏమి లేదు దాన్ని. సో అవుట్పుట్ కెన్ బి ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హవర్స్. సో మనకి సార్ అవుట్పుట్ ని హవర్స్ లో ఎక్స్ప్రెస్ చేశాను నేను. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. వర్కింగ్ నోట్స్, వర్కింగ్ నోట్ నెంబర్ 1. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ స్టాండర్డ్ అవర్స్. సో స్టాండర్డ్ అవర్స్ కావాలంటే మనకి ఇన్పుట్ అవుట్పుట్ రిలేషన్ కావాలని, ఓకేనా. సో వాట్ ఇస్ ద స్టాండర్డ్ ఇన్పుట్ ఆఫ్ అవర్స్? స్కిల్డ్ ఉన్నారు, సెమీ స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారు, అన్స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారు. ముగ్గురు కూడా ఎలా పనిచేస్తారో నాకు చెప్తాను. ఇన్ఫర్మేషన్ షూట్ చెక్ చేసి చెప్తున్నారు. ఆర్గనైజేషన్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎన్ని అవర్స్ ఇన్పుట్ చేస్తే ఎన్ని అవర్స్ ఆఫ్ వర్క్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు చెప్పాలి. యశ్వంత్. యశ్వంత్ అర్థమైందా క్వశ్చన్? ఈ క్వశ్చన్ లో నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఇన్పుట్ ఎన్ని అవర్స్ పెడితే ఎంత అవుట్పుట్ అవర్స్ లో వస్తుంది అనేది క్వశ్చన్ లో చెప్పారా లేదా? చెప్తే అది ఎలా? స్కిల్డ్ ఎంతమంది వర్కర్స్ ని ఎక్స్పెక్ట్ చేసింది చెప్పి ఆర్గనైజేషన్ ఎంతమంది వర్కర్స్ పనిచేయాలని ఎక్స్పెక్ట్ చేసింది? 28. స్కిల్డ్ ఎక్స్పెక్టెడ్ 32 కదా. సో 32 వర్కర్స్ ఉన్నారు. ఇంటూ ఒక్కొక్కటి వీక్ లో ఎన్ని గంటలు పని చేయాలని చెప్పింది? 40 hours. ఇంటూ 32 ఇంటూ 40 కదా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అవర్స్ ఇన్పుట్. అంటే ఇంత పని చేయాలని ఆర్గనైజేషన్ ఎక్స్పెక్ట్ చేసింది కదా అన్న. అలాగే సెమీ స్కిల్డ్ అంట 12 hours. 12 ఇంటూ 40, 12 వర్కర్స్ ఇంటూ 40 కదా. నెక్స్ట్ 60 ఇంటూ 6 ఇంటూ 40 కదా. ఆ టోటల్ అవర్స్ అని చెక్ చేయి ఎంత? 32 ఇంటూ 40 2000 సార్. టోటల్ 1280. టోటల్ 2000 సార్. టోటల్ 2000 ఇండివిజువల్ గా చెప్తాను. 480. నెక్స్ట్ ది 240. అంతేనా?
సో టోటల్ 2000 అవర్స్ ఇన్పుట్ చేస్తే అవుట్పుట్ ఎంత వచ్చింది? వాడు ఎక్స్పెక్టేషన్ 1800. అవుట్పుట్ 1800. కాదు, అది యాక్చువల్ అవుట్పుట్ కదా. వాడి ఎక్స్పెక్టేషన్ 2000 అవర్స్ కి 2000 ఉంటున్నాయి, లాస్ ఉందని అక్కడ చెప్పాడు క్వశ్చన్ లో. నో సార్. చెప్పలేదు. అంటే వాడి ఉద్దేశం 2000 అవర్స్ ఇన్పుట్ ఇస్తే 2000 అవర్స్ అవుట్పుట్ రావాలనే కదా అవర్స్ లో మాట్లాడుకుంటే. ఎస్ సార్. మా అర్థమవుతుంది అని చెప్పి లాస్ ఉందని చెప్పలేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ ఉందనుకో, ఐటీ దానికి చెప్పాడు అనుకో, మెటీరియల్ ఏమని చెప్తాడు, ఇంత ఇన్పుట్ ఉంటే ఇంత అవుట్పుట్ వస్తుందని చెప్పేవాడు కదా. అలాగే ఇప్పుడు లేబర్ లో కూడా ఎన్ని అవర్స్ ఇన్పుట్ ఇస్తాం, 2000 అవర్స్ అవుట్పుట్ అంతా మనం చెప్పలేదు. నథింగ్ ఇస్ స్పెసిఫైడ్ అజ్యూమింగ్ ద లాస్ ఈజ్ 0. అంతే కదా నాన్న? ఎస్ సార్. రైట్. సో 2000 అవర్స్ ఇన్పుట్ ఇస్తే 2000 అవర్స్ అవుట్పుట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. దిస్ ఇస్ కాల్డ్ రేషియో, స్టాండర్డ్. దిస్ ఇస్ స్టాండర్డ్ రేషియో. అయితే ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనుకున్న దానికి అవర్స్ తో నాకు సంబంధం లేదు నాన్న. ఇది బడ్జెటెడ్ అవర్స్ కి బడ్జెటెడ్ ఇన్పుట్. కానీ యాక్చువల్ గా స్టాండర్డ్ అంటే మీనింగ్ ఏంటి? యాక్చువల్ అవర్స్ కి యాక్చువల్ అవుట్పుట్ 1800 అవర్స్ కదా. సో దానికి సంబంధించిన ఇన్పుట్ ఎంత అని క్వశ్చన్ మార్క్ రైట్ చేసుకోవాలి. అంటే ఎంత అవుతుంది ఆటోమేటిక్ గా? 1800 అవుతుంది. 1800 అవుతుంది. 1800 ని రేషియోలో మనం ఏం చేయాలి? సబ్స్టిట్యూట్ చేయాలి. రేషియో అయినా 32:12:6 కదా, ఎందుకంటే 40 కామన్ కదా నాన్న. ఎస్ సార్. ఈ రేషియోలో అనమాట. అంటే 1800 ఈ రేషియోలో పంచడమే ఎస్హెచ్ అనమాట. సో క్యాలిక్యులేట్ చేయాలి. లేదు ఇంకా ఈజీగా 1280 is for 2000 అయితే 1800 కి ఎంత? సో ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? 1280 into 1800 by 2000, that equals to 1152. What is 1152? స్టాండ్ అవర్స్ సార్, ఫీల్డ్ వర్క్. Expected hours for actual output. ఎస్ సార్. This is an expected hours for expected output. Expected hours for expected output. Expected hours for actual output is known as stand hours. స్టాండర్డ్ అవర్స్. మా మీనింగ్ ఓకేనా నాన్న? క్లియర్ కదా? ఎస్ సార్. రైట్ అండి. సో సేమ్ ప్రొసీజర్ లో నెక్స్ట్ కూడా కనిపెట్టు. 432. 432. నెక్స్ట్ ఇది 1800 into 240 by 2000. 216. 216 అండ్ టోటల్ చెక్ చేసుకో. 1152 ప్లస్ 432 ప్లస్ 216, 1800 సరిపోయిందా? 1800 ఆఫ్ ఇన్పుట్ 1800 అని చెప్పు కదా ఇక్కడ. 1800 ఇన్పుట్ 1800 ఆర్గనైజేషన్ రూల్ ప్రకారం ఇంత ఖర్చు పెట్టి ఇన్ని అవర్స్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటే 1800 అవుట్పుట్ వచ్చేది. ఓకేనా? ఎస్ సార్. రైట్. సో వాట్ ఇస్ ఎస్హెచ్ ఓవర్ నన్. ఎస్హెచ్ యొక్క రేట్ క్వశ్చన్ లో రేట్ ఇచ్చాడా? స్టాండర్డ్ రేట్ 3.21 అయిపోయిందా? సో ఏహెచ్ యాక్చువల్ అవర్స్ వర్క్ అంతా చెప్పాడా చెప్పలేదా? చెప్పాడు. యాక్చువల్ గా ఎంతమంది వర్కర్స్? 28 వర్కర్స్ స్కిల్డ్ ఇంటూ వీక్ ఎన్ని అవర్స్? 40 అవర్స్. 28 into 48 వర్క్ చేస్తారు అవర్స్ అనమాట. ఇంటూ వాట్ ఇస్ ద రేట్? ఇదంతా అవర్సే. ఏహెచ్ యొక్క డైరెక్ట్ క్యాలిక్యులేషన్ చేశాను. ఓకేనా? వాట్ ఇస్ ద యాక్చువల్ రేట్? 4 రూపీస్. రైట్. నెక్స్ట్ ది 18 into 40 into 3. నెక్స్ట్ ది 4 into 40 into 40 into 2. ఓకే కదా నాన్న? అర్థమైంది కదా నాన్న? రైట్. సో మళ్ళీ ఏహెచ్ కావాలి. సో 28 into 40 సేమ్ కదా నాన్న. ఇంటూ స్టాండర్డ్ రేట్ వచ్చి 3, 18 into 40 స్టాండర్డ్ రేట్ వచ్చి 2, 4 into 40 స్టాండర్డ్ రేట్ వచ్చి 1. ఆర్ఏహెచ్ కట్టాలని. ఎస్ఆర్ నీకు తెలుసు మళ్ళీ ఇక్కడ కూడా. ఎస్ఆర్ అంటే 3, 2, 1. ఇంకా ఆర్ఏహెచ్ ఒకటి కట్టాలని. సో వర్కింగ్ నోట్ నెంబర్ 2 క్యాలిక్యులేషన్ ఆఫ్ ఆర్ఏహెచ్. చెప్పు నాన్న, వాట్ ఈస్ మెంట్ బై ఆర్ఏహెచ్? యశ్వంత్ కంప్లీట్ చేద్దాం. టోటల్ యాక్చువల్ అవర్స్ రేటెడ్ ఇన్ స్టాండర్డ్ ప్రపోర్షన్. సో వాట్ ఆర్ ద టోటల్ యాక్చువల్ అవర్స్? చెక్ చేయొచ్చు కదా. 28 into 40 ఎంత? 1120 ప్లస్ 18 into 40 720 ప్లస్ 4 into 40 160. సో టోటల్ యాక్చువల్ అవర్స్ 2000. So total actual hours rewritten in standard proportion. What is the standard proportion? 32:12:6 కదా నా? అదేమో స్కిల్డ్ వర్కర్, సెమీ స్కిల్డ్ వర్కర్, అన్స్కిల్డ్ వర్కర్. మీనింగ్ అర్థమవుతుంది కదా. సో స్కిల్డ్ వర్కర్స్ యొక్క రేషియో ప్రకారం ఎన్ని అవర్స్ ఉండొచ్చు? 2000 ఎన్ని సబ్స్టిట్యూట్ చేయాలి యాక్చువల్ అవర్స్? 2000 1280 వాడు ఉండాలి. రైట్. ఇది
480, రైట్. ఇది 240. 240. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇచ్చిన డేటాను బట్టి ఫస్ట్ ఐడెంటిఫికేషన్ అబ్జర్వ్ చేస్తే ఆర్గనైజేషన్ ఎక్స్పెక్ట్ చేసిన అవర్స్ కన్నా వీడు ఎక్కువ అవర్స్ తీసుకున్నారా తక్కువ అవర్స్ తీసుకున్నారా? తక్కువ వేసుకున్నాం సార్. సరిగ్గా చూడు. మొత్తం అవర్స్ ఎన్ని అన్నావు? 2000 అవర్స్ వాడి ఎంత అవుట్పుట్ వచ్చింది? 1800 అవుట్పుట్ వచ్చింది. మరి ఎక్స్పెక్టేషన్ లో 1800 అవర్స్ వాడే కదా 1800 అవుట్పుట్ రావాలి. అంటే ఇప్పుడు వీడు ఎక్కువ అవర్స్ వాడాడా తక్కువ అవర్స్ వాడాడా? ఎక్కువ అవర్స్ వాడాడు. అనుకున్న దానికన్నా ఎక్కువ అవర్స్ కన్స్యూమ్ చేశాడు, అవునా కదా? అంటే దాని అర్థం వాడు ఎఫిషియంటా లెస్ ఎఫిషియంటా? వీళ్ళు లెస్ ఎఫిషియంట్. అంటే దాని అర్థం ఎఫిషియన్సీ వేరియన్స్ మనకి అడ్వర్స్ వస్తుందని అర్థం. ఓకేనా? సో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. క్యాలిక్యులేట్ చేయాలి, క్యాలిక్యులేట్ చేస్తే నీకు అదే మీనింగ్ అర్థమవుతుంది. సో ఫస్ట్ వాల్యూస్ చేసి ఎంతో చెప్తున్నాను, టోటల్ చెప్తున్నాను. పాయింట్ నెంబర్ 1 మల్టిప్లై చేసి వాల్యూస్ చెప్పినాను టోటల్ 4536. 4536. నెక్స్ట్ వన్ అన్న 6960. 6960 రైట్. నెక్స్ట్ 4960. 4960 వెరీ గుడ్. నెక్స్ట్ ఇది మనకి కంప్లీట్ చేయలేదు నాన్న, ఇక్కడ ఫిల్ చేసేద్దాం. 1280 480 240 త్రూ వర్కింగ్ నోట్. ఓకేనా? 30 టోటల్. 5040 సార్. 5040 రైట్ అన్న. సో నెంబర్స్ ని ఫిల్ చేసాం నాన్న. సో నెంబర్స్ కి టెక్నిక్ చాలా, దీనికి ఏం కాన్సెప్ట్ అవసరం లేదు. కానీ అబ్జర్వ్ చేయాల్సిన విషయం, అనుకున్న దానికన్నా అవర్స్ ఎక్కువైనాయి అంటే ఎఫిషియన్సీ తగ్గిపోయింది, ఎక్కువ అవర్స్ వాడాడు సేమ్ అవుట్పుట్ కోసం అంటే లెస్ ఎఫిషియెంట్ పీపుల్, ఎఫిషియన్సీ వేరియన్స్ మనకి నెగిటివ్ వస్తుంది. సో కాన్సన్ట్రేట్ చేయాలి. అనుకున్న దానికన్నా ఖర్చు పెరిగింది, సో ఖర్చు పెరిగితే అడ్వర్స్ వేరియన్స్. సో ప్రతిదీ ఐడెంటిఫై చేసుకోవాలని. సో మనకి ఫార్ములా దాన్ని అప్లై చేద్దాం. ఫస్ట్ వన్ ఇస్ లేబర్ కాస్ట్ వేరియన్స్, దట్ ఈస్ 1 - 2. సో చెక్ చేయాలి, వాట్ ఈస్ 1 - 2 వాల్యూ? 4536 - 6960 2424. 2424. సో వాట్ ఈస్ 2424? నెగిటివ్ ఆర్ పాజిటివ్? నెగటివ్ సార్. అంటే కాస్ట్ అనేది అనుకున్న దానికన్నా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కాస్ట్ పెరిగింది కాబట్టి ఆర్గనైజేషన్ లాస్ కాబట్టి అడ్వర్స్ వేరియన్స్ రైట్. సో ఎందుకు పెరిగిందో రీజన్స్ ఐడెంటిఫై చేస్తే ఫస్ట్ వన్ ఇస్ లేబర్ రేట్ వేరియన్స్ అంట. రేట్ వల్ల చేంజ్, ఇట్ ఇస్ నోన్ యాజ్ 3 - 2. సో వాట్ ఈస్ 3? 4960 - 6960 ఎంత అన్న? 2000. 2000. సో 2000 అడ్వర్స్ అన్నా లేదంటే ఇది ఫేవరబుల్? అడ్వర్స్ సార్. అడ్వర్స్. అంటే రేట్ కూడా నువ్వు అబ్జర్వ్ చేస్తే రేట్ మనం అనుకున్న దానికన్నా రేట్ ఏమైందని పెరిగిపోయింది. ఓకే, 3 నుంచి 4, 2 నుంచి 3, 1 నుంచి 2, అవునా కదా? సో రేట్ పెరిగిపోయింది కాబట్టి అడ్వర్స్ వేరియన్స్ వచ్చింది. అర్థం చేసుకోవాలని. లేబర్ ఎఫిషియన్సీ వేరియన్స్. ఎఫిషియన్సీ వేరియన్స్ ఫార్ములా 1 - 3 నా. సో వాట్ ఈస్ 1 - 3 వాల్యూ? 424. 424. పాజిటివ్ అన్న నెగిటివ్? ఇది కూడా నెగటివ్ సార్. నెగిటివే. సో ఇది కూడా నెగిటివ్ వచ్చిందన్న అంటే అడ్వర్సే. సో 2 2000 + 424 2424 సరిపోయింది కదా టోటల్. సో అడ్వర్స్ ఎందుకు వచ్చింది? ఎఫిషియన్సీ ఇచ్చిన టైం కన్నా ఎక్కువ టైం తీసుకున్నారు. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ లెస్ ఎఫిషియెంట్ లేబర్. నెక్స్ట్ మళ్ళీ ఎఫిషియన్సీలో మళ్ళీ సబ్ పార్ట్ ఎఫిషియెంట్ పర్సన్స్ కాదు అని కనిపెట్టడం బాగుంది. సో మళ్ళీ దీనిలో చెప్తారు లేబర్ గ్యాంగ్ వేరియన్స్ 4 - 3. లేబర్ సబ్ ఎఫిషియన్సీ వేరియన్స్ 1 - 4. వాట్ ఈస్ 4 - 3? ఇక్కడ వర్డింగ్ అర్థమవుతుంది. వాట్ ఈస్ 4? 4 - 3 లో ఎస్ సార్ మనం కంపేర్ చేస్తున్న RAH AH. RAH AH ఇన్ టోటల్ సేమ్ నాన్న. ఎందుకంటే RAH కూడా నువ్వు అబ్జర్వ్ చేసేటప్పుడు మనం విడదీసేటప్పుడు టోటల్ యాక్చువల్ అవర్స్ తీసుకున్నాం. అంటే ఇన్ టోటల్ యాక్చువల్ అవర్స్ ఎంతైతే ఉంటాయో నన్ను ఇక్కడ సారీ ఇన్ టోటల్ యాక్చువల్ అవర్స్ ఏమైతే ఉంటాయో ఇన్ టోటల్ RAH కూడా సేమ్ నాన్న. అవర్స్ సేమ్ అవర్స్ నే ఒకవేళ స్టాండర్డ్ ప్రపోర్షన్ లో వచ్చేసి ఉండుంటే ఆర్గనైజేషన్ యొక్క రూల్ ప్రకారం 1280 480 240 అవర్స్ వర్క్ చేయాలి ముగ్గురు కేటగిరీ. కానీ వీడు ఎలా పనిచేశాడు? 1120 720 160 యాక్చువల్ గా వర్క్ చేశారు. అంటే అనుకున్న దానికన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కేటగిరీ ఆర్గనైజేషన్ 1280 అవర్స్ వర్క్ చేయమంటే వీడు 1120 అవర్స్ వర్క్ చేశాను. అంటే అవర్స్ తగ్గించేశాడు కదా, ఎక్కువ రిటర్న్ అవర్స్ తగ్గించేశాడు. రైట్ అని అబ్జర్వ్ చేయి. మళ్ళీ నెక్స్ట్ 480 చేయమంటే 700 తక్కువ రిటర్న్ అవర్స్ పే చేశాడు. అర్థమవుతున్నాను. సో అవర్స్ ని యూసేజ్ మార్చేసారు. అంటే స్కిల్డ్ కి ఏమో తక్కువ, అన్స్కిల్ కి రేట్ ఎక్కువ ఉన్నదేమో తక్కువ, రేట్ తక్కువ ఉన్నదేమో ఎక్కువ, ఇలా మార్చేసారు నాన్న. ఇలా మార్చడం మనం అంటాం చేంజ్ ఆఫ్ మిక్స్ అని అంటాం. సో కాబట్టి ఈ వేరియన్స్ మనం అంటాం మిక్స్ వేరియన్స్ అంటాం. సో 5040 - 4960 ఎంత అన్న? 80 సార్. 80. సో పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా? పాజిటివ్. పాజిటివ్ ఫేవరబుల్. ఎందుకు రీజనే అర్థమవుతున్నాను.
తక్కువ రేట్ ఉన్నదా ఎక్కువ రేట్ ఉన్నదామో తక్కువ వాడాడు, తక్కువ రేట్ ఉన్నదామో ఎక్కువ అవర్స్ కన్జ్యూమ్ చేశాడు. సో రివర్స్ చేశాడు, అందువల్ల పాజిటివ్ వచ్చింది కొంతవరకు. రైట్, నెక్స్ట్ సబ్ ఎఫిషియన్సీ 1 - 4. సో 1 కి 4 కి నన్ను అబ్జర్వ్ చేయి. 1 ఈజ్ ఎక్స్పెక్టెడ్ అవర్స్, 4 ఈజ్ RAH. RAH కి SH కి ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే ద రేషియో ఈజ్ సేమ్. అంటే ముగ్గురు మధ్యలో రేషియో 32:12:6 రేషియో సేమ్. బట్ అనుకున్న అవర్స్ 1800 అయితే అంతకన్నా ఎక్కువ అవర్స్ మనం ఎక్స్పెక్ట్ చేసాం. సో కాబట్టి డిఫరెన్స్ అవర్స్ లో ఉన్నటువంటి డిఫరెన్స్. రైట్ అన్న, అనుకున్న దానికన్నా అవుట్పుట్ డిఫరెన్స్. ప్రాసెసింగ్ అన్న లాస్, మనం అనుకున్న లాస్ ఇక్కడే ఉందని అబ్జర్వ్ చేయం చెప్పలేదు, లాస్ 0 అనుకున్నాం కానీ యాక్చువల్ గా మాత్రం 2000 అవర్స్ వాడాం, 1800 అవుట్పుట్ వచ్చిందంటే there is a loss of 200, that is called 10% లాస్. 0% లాస్ నుంచి 10% లాస్ అని యాక్చువల్ గా జరిగింది. అంటే లాస్ 0% స్టాండర్డ్ ప్రకారం, బట్ యాక్చువల్ గా 10% లాస్ వచ్చిందంట. అంటే అవుట్పుట్ తగ్గిపోయింది కదా, సో దాని ఎఫెక్ట్ అనమాట. సో 1 - 4. సో వాట్ ఇస్ 1 - 4 వాల్యూ? 504 sir. 504. 4 It is favorable or adverse? adverse sir. అడ్వర్స్ రైట్, అడ్వర్స్. సో ఎందుకు నన్ను అడ్వర్స్ వచ్చింది? ఇది ఇక్కడ ఎంత ఆర్గనైజేషన్ ప్రకారం ఎంత ప్రాసెసింగ్ లాస్? 0%. బట్ యాక్చువల్ గా 2000 అవర్స్ వాడి ఎంత అవుట్పుట్ సంపాదించాం? 1800 సంపాదించాం. అంటే ఎంత ఎక్స్పెక్టెడ్ లాస్ జరిగింది ఇక్కడ? 10%. 2000 మీద 10% 200 తగ్గితే 1800 వచ్చింది. సో లాస్ పెరిగిపోయింది యాక్చువల్ గా. అంటే నా ఈల్డ్ ఏమైంది? ఈల్డ్ తగ్గిపోయింది. సో ఈల్డ్ తగ్గిపోయిందంటే నా అర్థం అవుట్పుట్ తగ్గిపోయింది, నా బెనిఫిట్ తగ్గిపోయింది కదా. సో దట్స్ వై ఇట్ ఈస్ అడ్వర్స్ వేరియన్స్. ఈల్డ్ తగ్గిపోయింది. లాస్ తక్కువ ఉంటే మనకి ఈల్డ్ ఎక్కువ వస్తుంది, లాస్ ఎక్కువ ఉంటే ఈల్డ్ తగ్గిపోతుంది, ప్రాఫిట్ తగ్గిపోద్ది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ సబ్ ఎఫిషియన్సీ, ఈజ్ ఆల్సో కాల్డ్ ఇంకొక పేరునన్నా లేబర్ ఈల్డ్ అన్నా కూడా తప్పేమీ కాదు, లేబర్ ఈల్డ్ వేరియన్స్ అన్నా తప్పేమీ కాదు. సో ఫైనల్ అవుట్పుట్ గురించే కదా మాట్లాడుతున్నాం. సబ్ ఎఫిషియన్సీ అన్నా ఈల్డ్ అన్నా తప్పేమీ కాదు, ఇట్స్ ఎ రైట్ వన్. ఓకేనా? నోట్ చేసుకున్నాను, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎవరికైనా ఏదైనా పాయింట్ అర్థం కాకపోతే అడగండి. ఒకసారి చెక్ చేసుకుంటూ ఉన్నాను, చెప్పింది ఒక 2 minutes లో మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం.
So question number 5, any doubts? మా నిషా విన్నావా అర్థమైందా ఇది సమ్మ? Yes, sir. ఓకేనా? సరే. మరి లేబర్ లో మనకి ప్రాబ్లమాటిక్ లేదు కానీ టెక్స్ట్ బుక్ లో సో ఒక కాన్సెప్ట్ ఉంది కదా, సో దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో అది కంప్లీట్ చేశాక మనం వేరే దానికి వెళ్దాము. లేబర్ ఐడల్ టైం వేరియన్స్. లోకేష్ Yes, sir. లోకేష్ లేబర్ వేరియన్సెస్ అన్ని కూడా నెంబర్స్ లో కాకుండా ఇన్ వాల్యూస్ లో చెప్పగలవా నువ్వు? అది వాల్యూ అంటే ఏంటి సార్? ఫార్ములా చెప్పమంటున్నాను నేను. ఎగ్జాక్ట్ ఫార్ములా. SHSR. ఆ లేబర్ కాస్ట్ వేరియన్స్ ఫార్ములా SHSR minus AHAR. SHSR minus AHR. Very good. AHAR. Right. Next, labor rate variance. AHSR minus AHAR. Very good. Next, labor efficiency variance. SHSR minus AHSR. Right. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి నేను ఏం మాట్లాడుతున్నాను. సో రెండిట్లోనే కామన్ పాయింట్ ఎఫిషియన్సీ వేరియన్స్ గురించి మాట్లాడుతున్నాను. కానీ రెండిట్లోనే కామన్ పాయింట్ SR నేను సపరేట్ చేశాను అనుకో. సో ఇట్స్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ SH అండ్ AH. అంతే కదా? చెప్పు లోకేష్, వాట్ ఈజ్ SH, వాట్ ఈజ్ AH? Standard hour, actual hour. స్టాండర్డ్ అవర్స్ మీనింగ్ ఏంటి? Expected usage of hours for actual output. అంతే. రైట్. యాక్చువల్ అవర్స్ అంటే Actual hours paid. పెయిడ్. రైట్. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక లేబర్ ఉన్నారు, ఒకటే కేటగిరీ ఉంచుకున్నా, ఆలోచించి జాగ్రత్తగా. ఒక లేబర్ కేటగిరీ ఉంది, వాడికి నేను చెప్పానన్నా 1000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఆర్గనైజేషన్ ఒక స్టాండర్డ్ పెట్టింది. 1000 యూనిట్స్ కి 500 అవర్స్ ఎక్స్పెక్టెడ్ అవర్స్, అంటే 1000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలంటే 500 అవర్స్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేసింది ఆర్గనైజేషన్. అయితే వాడికి మనం యాక్చువల్ గా పే చేసాం నాన్న, వాడికి మనం పేమెంట్ 400 అవర్స్ కి పేమెంట్ ఇచ్చాం నా. ఓకే, ఏంటివి? పెయిడ్. ఓకే, విన్నావా? అర్థమవుతుందా? ఇప్పుడు దీనిలో వాడు ఎఫిషియెంట్ ఇన్ఎఫిషియెంటా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్ బట్టి సేమ్ నాన్న, సేమ్ యూనిట్స్. ఓకేనా? సేమ్ యూనిట్స్, ఓకే. సేమ్ 1000 యూనిట్స్ వాడు 400 అవర్స్ తీసుకున్నాడు నాన్న. ఎఫిషియన్సీ. ఎఫిషియెంట్. అయితే ఇప్పుడు నువ్వు చెప్తున్న ఎఫిషియన్సీ ఎన్ని అవర్స్? 100 hours. 100 అవర్స్ ఎఫిషియన్సీ అన్న. అయితే ఇప్పుడు ఒక చిన్న పాయింట్, దీన్ని కొంచెం జాగ్రత్తగా అనాలిసిస్ చేస్తే యాక్చువల్ అవర్స్ 400 అవర్స్ పనిచేశాను నాన్న. ఈ 400 లో నార్మల్ క్యాలిక్యులేషన్స్ అవర్స్ అన్ని కూడా మనం పెద్దగా కన్సిడర్ చేయలేదు, ప్రాబ్లం లేదు. దాన్ని కూడా కన్సిడర్ చేసాం. పేమెంట్ అనేది దేనికి ఇస్తాం మనం? నార్మల్ అవర్స్ కైనా ఇస్తాం, వర్క్ చేసినా ఇస్తాం, ఏం చేసినా ఇస్తాం కదా పేమెంట్ అనేది. సో ఆర్గనైజేషన్ లో వీడికి 400 అవర్స్ వర్క్ చేస్తే దాని నిజంగా అయితే పేమెంట్ చేసాం, కానీ వీడు వర్క్ చేసింది నార్మల్ కాకుండా కొన్ని జనరల్ అవర్స్ కూడా పోయాయి. లైక్ మేనేజ్మెంట్ వాడికి కరెక్ట్ గా వర్క్ అసైన్ చేయలేదు నాన్న, సో టైం గ్యాప్ వచ్చేసింది, గ్యాప్ వచ్చి ఖాళీగా ఉన్నాడు. గుర్తుందా? మనం లేబర్ చాప్టర్ నేర్చుకున్నాం. లేబర్ పని చేసిన అవర్స్ కోసం రికార్డ్ చేయడం కోసం ఒక డాక్యుమెంట్ కూడా వాడతాం. ఏంటది? లేబర్ అవర్ బుక్. రికార్డ్ చేయడం కోసం జాబ్ కార్డ్, టైం షీట్. లేబర్ 2 కేటగిరీస్: టైం కీపింగ్, టైం బుకింగ్. గుర్తుందా? టైం కీపింగ్ అంటే ఎంతసేపు పని చేశాడని రికార్డ్ చేయడం. టైం బుకింగ్ అంటే ఏంటన్నా?
గుర్తుందా? టైం బుకింగ్ అంటే వర్క్ ఏం చేశాడని రికార్డ్ చేయడం, ఎన్ని గంటలు ఏ పని చేశాడు, అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది 400 hours టైం కీపింగ్ లో ఉంది నాకు, కాబట్టి పే చేసాం. కానీ దీనిలో యాక్చువల్ గా 350 hours అవర్స్ వర్క్డ్ టైం బుకింగ్. లోకేష్ ఎస్ సార్. వాయిస్ వినబడుతుందండి? అది అర్థమైంది ఎస్ పాయింట్? సార్. ఎస్ సార్. అంటే మనం నిజంగా మాట్లాడితే వీడు ఎఫిషియన్సీ 100 hours కాదు సార్, 150. 150 ఈజ్ మోర్ ఎఫిషియెంట్ కదా నిజంగా మాట్లాడితే. ఎందుకంటే మనం వర్క్ చేసిన 350 ఆర్గనైజేషన్ 500 hours లో వర్క్ చేసి కంప్లీట్ చేయాలంటే 350 hours కంప్లీట్ చేస్తారు. ఇస్ మోర్ ఎఫిషియెంట్. కానీ మనం తక్కువ ఎఫిషియన్సీ చూపిస్తున్నారన్న, బికాస్ వీఆర్ కన్సిడరింగ్ ఏజ్ రిఫర్స్ టు యాక్చువల్ అవర్స్. పెయిడ్. మనం పెయిడ్ తీసుకొని కంపేర్ చేస్తాం, బట్ ఇట్ ఈస్ రాంగ్ కదా. ఎస్ సార్. యాక్చువల్ అవర్స్ అంటే ఏం తీసుకోవాలి? బుక్ ఎఫిషియన్సీ కీపింగ్. కావాలంటే వర్క్ తీసుకోవాలి. ఎస్ సార్. సో అందుకని మనం నేర్చుకున్నట్టు ముందు లేబర్ వేరియన్సెస్ లో మనం ఫస్ట్ ఒక అజంప్షన్ తీసుకున్నాం అన్నమాట దీనిలో. సో ఏంటి అజంప్షన్ అంటే కనుక ఇక్కడ నోట్ పాయింట్ రాస్తాను. ఏంటి అజంప్షన్ అంటే, ఇఫ్ నథింగ్ స్పెసిఫైడ్ యాక్చువల్ అవర్స్ పెయిడ్ ఈజ్ ఈక్వల్స్ టు యాక్చువల్ అవర్స్ వర్క్డ్. పెయిడ్ వర్క్డ్ ఒకటే అనుకుని ఎఫిషియన్సీ వేరియన్స్ దాంతో కంపేర్ చేసి చేస్తాం, ఓకేనా? అదే ఒకవేళ కానీ ఈ సిచ్యువేషన్ ఏర్పడింది అనుకో, ఇలా ఇంకొక హవర్స్ ఉన్నాయి, 350 hours ఉన్నాయి, వాడు వర్క్ చేయలేదు, నిజంగా వర్క్ చేసింది కేవలం 350 అని నువ్వు అనుకుంటే, మరి ఐడిల్ హవర్స్ వేరియన్స్ ని మనం వాడి ఎఫిషియన్సీలో చెప్పడం రైటా రాంగా? రాంగ్ సార్. రాంగ్ కాబట్టి సపరేట్ చేయాలి. సో వాట్ ఈస్ అన్ ఐడల్ పార్ట్? ఐడల్ టైం ఎంత? ఐడల్ టైం వేరియన్స్ అంటే, సో ఎస్హెచ్ నన్ను అర్థం వచ్చి ఐడల్ టైం కి ఎక్స్పెక్టేషన్ ఉండదు, అబ్నార్మల్ కి ఎక్స్పెక్టేషన్ ఎవరు చేయను నాన్న. సో 0 మైనస్ ఐడల్ అవర్స్. ఐడల్ అవర్స్ అబ్నార్మల్ ఐడల్ అవర్స్ అంటాం ఇంటూ ఎస్ఆర్. అంటే దీని అర్థం మైనస్ ఏఐహెచ్ ఇంటూ ఎస్ఆర్ అవుతుంది ఫార్ములా. లేదు ఈ ఎగ్జాంపుల్ నీకు అర్థం కావాలనుకుంటే దీనిలోనే చూడు. ఎస్హెచ్ ఇస్ హౌ మెనీ అవర్స్ అండ్ ఎస్హెచ్ 500. యాక్చువల్ అవర్స్ వర్క్డ్ ఎంత? పెయిడ్ 400. సో నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఒక రేట్ తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ అవర్స్ కి ఇదేమో 3 rupees, యాక్చువల్ ఏమో 2 rupees అనుకుని చేద్దాం అర్థం అవడం కోసం, ఓకేనా? ఈ క్యాలిక్యులేషన్ చెప్పు. అంటే 3 rupees ఇంటూ 500 మైనస్ 400 అంటే ఎంత వస్తుంది చెప్పేది? 300. 300 ఇంటూ 100 ఇంటూ 300 rupees వచ్చింది కదా. ఈ 300 rupees మనం ఏమన్నాం? ఎఫిషియన్సీ వేరియన్స్ అన్నాం. కానీ దీనిలో రాంగ్ ఉంది నా 300 ఎఫిషియన్సీ వేరియన్స్ రాంగ్ ఇది. ఎందుకంటే ఇక్కడ మనం రాయాల్సిన నిజంగా ఎంత? 350. అంటే నాకు నిజంగా రావాల్సిన ఎఫిషియన్సీ వేరియన్స్ ఎంత? 450. 450 పాజిటివ్ రావాలి కదా. నాకు ఎంత వస్తుంది? పాజిటివ్ ఫేవరబుల్ 300 వస్తుంది కదా. మా అర్థం అవుతుంది ఏం చెప్పాను నేను? అంటే ఇప్పుడు దీని అర్థం ఇక్కడ నాకు 450 ఉండాలి అంటే ఐడిల్ టైం ఎంత ఉండాలి? ఇటు 300 ఫేవరబుల్ ఉందని, కానీ 450 ఫేవరబుల్ కావాలంటే ఇది అబ్నార్మల్ ఐడిల్ టైం ఎంత ఉండాలి? 150 అడ్వర్స్ ఉండాలా? ఫేవరబుల్. ఇది ఫేవరబుల్, ఇది అడ్వర్స్. అర్థం చేసుకో ఇక్కడ నువ్వు. సో ఐడియల్ గా ఉండిపోవడం అనేది అబ్నార్మల్ ఐడిల్ టైం అనేది ఆర్గనైజేషన్ కి లాస్. వర్క్ ని సరిగ్గా నువ్వు లేబర్ కి అసైన్ చేయబడిన ఆర్గనైజేషన్ కి ఏంటది? లాస్ కదా. లాస్ అంటే ఎప్పుడు ఏ వేరియన్స్? అడ్వర్స్. కాబట్టి ఐడిల్ టైం ఇస్ ఆల్వేస్ అడ్వర్స్. అర్థమవుతుందా? ఐడిల్ టైం ఇస్ ఆల్వేస్ అడ్వర్స్ అన్నమాట. సో ఐడిల్ టైం ఎప్పుడు నెగిటివ్ ఉంటుంది. ఇక్కడ ఉన్న పాజిటివ్ నుంచి నెట్ ఆఫ్ చేసుకుని మనం చేసుకోవాలి, రైట్? సో ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేస్తే వాట్ ఈస్ ద రిమైనింగ్ ఏమవుతుంది అనేది నేను ఏమన్నా అంటే లేబర్ రివైజ్డ్ అని. ఏంటిది? రివైజ్డ్ ఎఫిషియన్సీ వేరియన్స్ అన్నది. లేబర్ రివైజ్డ్ ఎఫిషియన్సీ వేరియన్స్ ని మనం నిజంగా మాట్లాడుకుంటే ఇట్స్ బ్యాలెన్స్డ్ ఫిగర్. నువ్వు బ్యాలెన్స్ ఫిగర్ అంటే ఐడిల్ టైం వేరియన్స్ కనుక్కుని బ్యాలెన్స్ ఫిగర్ వేసేయచ్చు. ఐడిల్ టైం ఎలా వస్తుంది చెప్పు నువ్వు? ఈ ఎగ్జాంపుల్ ప్రకారం ఐడిల్ టైం ఎన్ని అవర్స్? ఈ 150 ఎలా వచ్చిందో జైట్ చెప్పగలమా? లేదు ఎగ్జాంపుల్ ప్రకారం ఐడిల్ టైం ఎన్ని అవర్స్? 50 hours. ఐడిల్ టైం 50 కదా. 400 ఏమో పెయిడ్, కానీ వర్క్ 350 అంటే ఐడిల్ గా ఎంత ఉన్నాడు? 50. సో 50 hours ఇంటూ 3 rupees అంటే ఎంత అన్న? 150. సో దీన్ని డైరెక్ట్ గా అడ్వర్స్ అని చెప్పచ్చు, ఎందుకంటే ఐడిల్ టైం ఇస్ ఆల్వేస్ అడ్వర్స్. మా అర్థమైందేనా? ఇది అడ్వర్స్ కాబట్టి
సో ఆటోమేటిక్ ఇది బ్యాలెన్స్ ఫిగర్ వేసేసాను. లేదు సార్ నేను బ్యాలెన్స్ ఫిగర్ అయినా ఎగ్జాక్ట్ వాల్యూ కావాలనుకుంటున్నాను, ఎగ్జాక్ట్ వాల్యూ అయితే నువ్వే చెప్పాను, ఎలా చెప్పొచ్చు? ఎస్ఆర్ ఇంటూ ఫార్ములా ఎస్హెచ్ అంటే ఎస్హెచ్ఏ మైనస్ వాట్ ఈస్ ది హెచ్? 350. వర్క్డ్. యాక్చువల్ అవర్స్ వర్క్ తో కాదు, పెయిడ్ చేసిన వర్క్ తీసుకోవాలంటే ఇక్కడ ఎంత అవుతుంది ఇప్పుడు చూడు, 500 మైనస్ 350 150 ఇంటూ 3 ఆటోమేటిక్ ఎంత వచ్చింది? అర్థమైందా లోకేష్? Yes, sir. So this is the formula. So balance figure వేయచ్చు లేదా ఫార్ములా రాయొచ్చు. If there is an idle time variance, the labor efficiency variance should be revised. అది మీనింగ్ నేను. సో హెడ్డింగ్ పెట్టాను లేబర్ ఐడిల్ టైం వేరియన్స్ అని పెట్టి ఫార్ములాస్ మళ్ళీ ఒకసారి నోట్ చేసుకోండి. ఈ ఫార్ములా నోట్ చేసుకోండి, ఐడిల్ టైం వేరియన్స్. సో ఎగ్జామ్ లో ఐడిల్ టైం ఉంటే మనం ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలన్న జాగ్రత్తగా. సో జాగ్రత్తగా నోట్ చేసండి, అందరూ ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఒక 2 minutes గ్యాప్ ఇస్తాను, ఏమైనా డౌట్ ఉంటే కనుక 2 minutes తర్వాత అడగండి. ఎనీ డౌట్స్ అన్న? ఐడిల్ టైం వేరియన్స్ అందరికి అర్థమైందా? సో ఐడిల్ టైం ఉంటే కనుక ఎఫిషియన్సీ వేరియన్స్ ని సబ్ పార్ట్ మళ్ళీ రివైజ్ చేయాలి. సో ఐడిల్ టైం పార్ట్ ని సపరేట్ చేయాలి, ఎఫిషియన్సీ పార్ట్ ని సపరేట్ చేయాలి. సో ఎఫిషియన్సీ పార్ట్ ని ఏదైతే సపరేట్ చేస్తామో మనం దాన్ని అనాలి రివైజ్డ్ ఎఫిషియన్సీ వేరియన్స్ అని అనాలి. సో ఫార్ములా చెప్పాను, సో ఎగ్జాంపుల్ కూడా అర్థమయ్యేలా చెప్పాను, అబ్జర్వ్ చేయండి. సో ఎస్హెచ్ కి ఏహెచ్ పెయిడ్ కి వర్క్ కి డిఫరెన్స్ చూడాలి. పెయిడ్ కి వర్క్ కి డిఫరెన్స్ ఐడిల్ టైం వేరియన్స్, రిమైనింగ్ బ్యాలెన్స్ ఫిగర్ రివైజ్డ్ ఎఫిషియన్సీ వేరియన్స్. Any doubts, Kaushik? No, sir. Right. సో దీంతో మనకి లేబర్ వేరియన్సెస్ కంప్లీట్ అయినాయి. సో దీనిలో మీరు చేయాల్సిన పని వర్క్ వచ్చి, సో వాళ్ళ క్లాస్ లో 4 and 5 నేను చెప్పేశాను. సో ప్రాక్టీస్ క్వశ్చన్ లో మెటీరియల్ లేబర్ మిక్స్ అయ్యే క్వశ్చన్ ఉంది. క్వశ్చన్ నెంబర్
3 నాన్న. దానిలో మెటీరియల్ ఉంది, లేబర్ ఉంది, రెండు ఉన్నాయి. సో మెటీరియల్ వేరియన్సెస్ కట్టండి, లేబర్ వేరియన్సెస్ కట్టండి. వాడు అడిగింది కట్టినా పర్లే, అన్ని కట్టేసినా పర్లే, నాకు అభ్యంతరం ఏమీ లేదు. క్యాలిక్యులేట్ చేయండి. ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 3 ఇస్ ద వర్క్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్దాం, ఓవర్ హెడ్స్. సో ఓవర్ హెడ్ లో ఫస్ట్ వన్ ఈజ్ వేరియబుల్ ఓవర్ హెడ్స్ చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న కాస్ట్ ప్రతి కూడా వేరియబుల్ కాస్ట్, మెటీరియల్ వేరియబుల్ కాస్ట్, లేబర్ వేరియబుల్ కాస్ట్. నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ వేరియబుల్ ఓవర్ హెడ్ వేరియన్సెస్. సో ఫిక్స్డ్ ఓవర్ హెడ్ తర్వాత చూద్దాం. సో ఫస్ట్ వన్ వేరియబుల్ ఓవర్ హెడ్ వేరియన్సెస్. సో సేమ్ టు సేమ్ నాన్న, 1 2 3. ఈసారి కౌశిక్ చెప్పినా. కౌశిక్ కౌశిక్ చెప్పు, ఫార్ములా ఓవర్ హెడ్ వేరియన్స్ ఎలా ఉండే అవకాశం ఉంది? సిమిలర్ ఫార్మేట్. ఓవర్ హెడ్ రికార్డింగ్ ఎలా జరుగుతుంది నాన్న? కౌశిక్ వినబడుతుందా వాయిస్? అక్షయ్ జైన్. Yes, sir. రైట్. ఓవర్ హెడ్ ని మనం రికార్డ్ చేసేటప్పుడు నాన్న, ఓవర్ హెడ్ ని రికార్డ్ చేసేటప్పుడు మెథడ్స్ నేర్చుకున్నాం, గుర్తుందా? ఓవర్ హెడ్ చాప్టర్ లో డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఓవర్ హెడ్. Yes, sir. ఏమని చెప్పగలవా? గుర్తున్నాయా? యూనిట్స్ ని బేస్ చేసుకుని అబ్జర్వ్ చేయొచ్చు, హవర్స్ ని బేస్ చేసుకుని అబ్జర్వ్ చేయొచ్చు, అవునా కదా? Yes, sir. అలాగే పర్సంటేజ్ మెథడ్ కూడా చేయొచ్చు. పర్సంటేజ్ ఆన్ ప్రైమ్ కాస్ట్, పర్సంటేజ్ ఆన్ మెటీరియల్ కాస్ట్, పర్సంటేజ్ ఆన్ లేబర్ కాస్ట్ మెథడ్స్ నేర్చుకున్నాం మనం లేబర్ చాప్టర్ లో, సారీ Yes, sir. ఓవర్ హెడ్ చాప్టర్ లో. అయితే స్టాండర్డ్ కాస్టింగ్ లో మనం కన్సిడర్ చేసే రెండు మెథడ్స్ ఉన్నాయి. ఓవర్ హెడ్ ని చార్జ్ చేసేటప్పుడు రెండు మెథడ్స్ కన్సిడర్ చేస్తాం. ఒకటి యూనిట్స్, రెండోది హవర్స్. ఈ రెండింటిని బేస్ చేసుకుని చెప్తా. హవర్స్ బేస్ చేసుకుంటే లేబర్ అండ్ ఓవర్ హెడ్ సిమిలర్ గా ఉంటాయి. ఎస్హెచ్ఎస్ఆర్, సెకండ్ ది ఏహెచ్ఏఆర్, థర్డ్ ది ఏహెచ్ఎస్ఆర్. రైట్. లేదు అనుకుంటే ఇంకోలా మాట్లాడుకుంటే అవుట్పుట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్తున్నాను, ఇదేంటిది హవర్స్ బేస్డ్. అదే ఒకవేళ అవుట్పుట్ యూనిట్స్ బేస్ లో మనం మాట్లాడుకుంటే కనుక ఇదే ఫార్ములా ఎస్హెచ్ బదులు ఏఓఎస్ఆర్, ఏఓఏఆర్, ఎస్ఓఎస్ఆర్ అవుట్పుట్ బేస్ ఉన్నాం. ఫార్ములా రైట్. సో వాట్ ఈస్ ఎస్ఓ, వాట్ ఈస్ ఏవో మనం డిస్కస్ చేద్దామని యూనిట్ బేస్ లో ఎగ్జాంపుల్ చెప్తాను. సో దానికన్నా ముందు అందరూ ఈ ఫార్ములాస్ నోట్ చేసుకున్నాను. సో మల్టిపుల్ కేటగిరీస్ ఆఫ్ ఓవర్ హెడ్ ఏమంటారు, అన్ని ఓవర్ హెడ్ ఎక్స్పెన్స్ ని కలిపేసి ఒక రేటే కనుక్కుంటాం. రైట్. లైక్ లేబర్ లాగా ఒక్కొక్క రేటు, అలా ఓవర్ హెడ్ లో ఏమి ఉండదు. వేరియబుల్స్ ఏవైతే వేరియబుల్ ఓవర్ హెడ్స్ ఉంటాయో హవర్స్ బేస్ కానీ యూనిట్స్ బేస్ చేసుకుని కానీ తీసుకున్న ఓవర్ హెడ్స్ అన్నింటినీ కలిపేసి ఓవరాల్ గా వేరియబుల్ ఓవర్ హెడ్ ఎంతో చూస్తాం. సో దీనిలో ఫస్ట్ ఈజ్ వేరియబుల్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్. Variable overhead cost variance. It is known as 1 minus 2. So again is divided into two parts. So rate లో difference వస్తే మనం దాన్ని అంటాం variable overhead expenditure variance. Rate variance అనకూడదని ఇక్కడ ఏమన్నా దాన్ని expenditure variance. Third one is variable overhead efficiency variance. So how it is efficiency variance మనం డిస్కస్ చేద్దాం. 1 minus 3. So note చేయండి అని అందరూ ఫార్ములాస్. Variable overhead, note SH, same standard hours, that is expected hours for actual output, AH actual hours, SR standard rate, AR
యాక్చువల్ రేట్ కూపాన్ అండ్ ఎస్ఓ అంటే స్టాండర్డ్ అవుట్పుట్. సో దాని మీనింగ్ చెప్తున్నాను. ఎస్ఓ అంటే స్టాండర్డ్ అవుట్పుట్, దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఫర్ యాక్చువల్ అవర్స్. యాక్చువల్ అవర్స్ వర్క్ నడిచి ఎప్పుడు వర్క్ డే ఉంటుంది. యాక్చువల్ అవర్స్ ఎప్పుడు కూడా వర్క్ డే ఉంటుంది. ఇక్కడ లేబర్ కాదు కాబట్టి పేమెంట్ తో సంబంధం ఉండదు. సో ఫార్ములా నోట్ చేయండి, మీకు అర్థమయ్యేలా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హవర్స్ బేస్ లో మాట్లాడుతున్నప్పుడు రేట్ అన్న ప్రతిసారి కూడా రేట్ పర్ హవర్ అన్న హవర్స్ బేస్ కాబట్టి. యూనిట్స్ బేస్ లో మాట్లాడుతున్నప్పుడు రేట్ అన్నది ప్రతిసారి కూడా ఇట్ ఈస్ యూనిట్ రేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏవో అంటే ఎస్ అంటే రేట్ పర్ అవర్ అనుకోండి, రేట్ పర్ యూనిట్, ఎందుకంటే యూనిట్స్ బేస్డ్. ఇక్కడ కూడా రేట్ పర్ యూనిట్. సో రేట్ పర్ యూనిట్ యూ కెన్ సే ఇట్ ఈస్ రేట్ పర్ యూనిట్ ఇన్ కేస్ ఆఫ్ యూనిట్స్ మెథడ్. హవర్స్ మెథడ్ ఇట్ ఈస్ రేట్ పర్ అవర్, రైట్? సో బేసిక్ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. హవర్స్ మెథడ్ అయితే ఇట్ ఈస్ రేట్ పర్ అవర్, యూనిట్స్ మెథడ్ అయితే ఇట్ ఈస్ రేట్ పర్ యూనిట్. గంగాధర్, Yes, sir. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నువ్వు జాగ్రత్తగా ఆలోచించి నాకు సమాధానం చెప్పు, ఓకేనా? Yes, sir. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎఫిషియన్సీని, ఒక పర్సన్ యొక్క ఎఫిషియన్సీ, మన ప్రాబ్లం అంతా ఎఫిషియన్సీలోనే ఉంటుందని దాని గురించే. ఒక పర్సన్ యొక్క ఎఫిషియన్సీని కౌంట్ చేయడానికి మన వెయిట్ ని కంపేర్ చేస్తాం. ఎఫిషియన్సీ కెన్ బి క్యాలిక్యులేటెడ్ యూజింగ్ డిఫరెన్స్ ఇన్ హవర్స్, డిఫరెన్స్ ఇన్ యూనిట్స్. లేబర్ చాప్టర్ లో మనం నేర్చుకున్నాం ఈ పాయింట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి ఏం చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్ 100 యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేయమందన 200 అవర్స్ లో. గంగాధర్ వింటున్నావా? Yes, sir. 100 యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేయమంటే ఎన్ని అవర్స్ లో? 200. అంటే దాని అర్థం ఒక యూనిట్ కి 2 అవర్స్ తీసుకోమని చెప్పింది ఆర్గనైజేషన్, Yes, sir. ఓకేనా? రైట్. ఆర్గనైజేషన్ ఇలా చెప్పిందనా, అయితే మనం యాక్చువల్గా 80 యూనిట్స్ నే ప్రొడ్యూస్ చేసాం. Yes, sir. 150 అవర్స్ లోనే ప్రొడ్యూస్ చేసాం. Yes, sir. నన్ను ఇదేంటిది? ఆర్గనైజేషన్ స్టాండర్డ్. ఇదేంటిది? Actual. యాక్చువల్. ఇప్పుడు నువ్వు చెప్పు, ఒక లేబర్ ఇలా జరిగినప్పుడు వీడి ఎఫిషియన్సీని మనం చూడాలి. సో ఎఫిషియన్సీని మనం యూనిట్స్ టు అవర్స్ టు రాస్తాను, ఓకేనా? ఆ ఎఫిషియన్సీని కంపేర్ చేయాలన్న 200 అవర్స్ ని 150 అవర్స్ ని కానీ లేదా 100 ని కానీ 80 ని కానీ కంపేర్ చేయొచ్చా? No. చేయకూడదు. అంటే మనం దీన్ని ఎలా మార్చుకోవాలి ఇప్పుడు? మరి కంపేర్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ అవర్స్ ని కంపేర్ చేద్దాం అనుకున్నాను, Yes, sir. అవర్స్ లో కంపేర్ చేద్దాం అనుకున్నాను, అంటే నేను ఎన్ని అవర్స్ తీసుకోను? 160. వై 160? ఇదే 80 యూనిట్స్ కి 150 అవర్స్ యాక్చువల్ అయ్యాయి కాబట్టి ఒకవేళ అదే 80 యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఎన్ని అవర్స్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తాను కదా. Yes, sir. వాట్ ఈస్ మెంట్ బై 160 దీన్ని ఏమంటావు? ఈ క్యాలిక్యులేషన్ ఏమంటావు? స్టాండర్డ్ అవర్స్. స్టాండర్డ్ అవర్స్ అంటే ఏంటి చెప్పు? ఎక్స్పెక్టెడ్ అవర్స్ Expected hours into యాక్చువల్ అవుట్. Yes, sir. సో ఇదే అంటే 80 యూనిట్స్ కి ఎంత అవుతాయి అవర్స్ అంటే యాక్చువల్ అవుట్పుట్ కి ఎంత కంపేర్ చేసుకుని ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయొచ్చా? Yes, sir. 150 అవర్స్ లో కంప్లీట్ చేశాడు. ఎన్ని అవర్స్ లో కంప్లీట్ చేయమంటే? 160. కాబట్టి వీడు ఎఫిషియెంటే కదా. Yes, sir. ఎఫిషియన్సీని అవర్స్ లో చెప్పచ్చా లేదా? Yes, sir. అది మనం ఇప్పుడు దానికి చూసిన ఫస్ట్ మెథడ్ అనమాట. అంటే ఇప్పుడు ఎఫిషియన్సీ 1 మైనస్ చేయండి, 1 ని 3 ని కంపేర్ చేస్తున్నాం, ఎస్హెచ్ ని ఏహెచ్ ని కంపేర్ చేయాలి, అవునా కదా? Yes, sir. సో 150 అవర్స్ ఏంటి? Actual.
160 అవర్స్ ఏంటి? స్టాండర్డ్ అవర్. ఈ రెండింటిని కంపేర్ చేస్తావా లేదా 150 200 కంపేర్ చేస్తావా? లేదు సార్ 150 160. కాబట్టి SHH కదా. సో ఫస్ట్ అవర్స్ లో మీనింగ్ అర్థమైందా? ఎస్ సార్. అంటే ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు నువ్వు అంటున్నాను నేను ఇదే సిచ్యువేషన్ ఇది పక్కన పెట్టేద్దాం మీకు, ఓకేనా? అవర్స్ పక్కన పెట్టే కాన్సన్ట్రేట్ చూడు. నేను యూనిట్స్ ని కంపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ యూనిట్స్ ని కంపేర్ చేద్దాం అనుకున్నాను. రైటా? రైట్ లాగా ఈ రెండు యూనిట్స్ ని కంపేర్ చేయకూడదా? ఎఫిషియెంట్ కాదన్న గురించి రెండింటిని కంపేర్ చేస్తాను నేను. రైట్ అన్న. ఈ 100 యూనిట్స్ ఎన్ని అవర్స్ కి? 200. ఈ 80 యూనిట్స్ ఎన్ని అవర్స్ కి? 160. మరి ఈ రెండింటిని కంపేర్ చేయొచ్చా? చేయకూడదు. మరి 80 యూనిట్స్ ని కంపేర్ చేయడానికి ఒక నెంబర్ చెప్పు. లైక్ ఇప్పుడు ఇందాక అడిగా 150 to 100 కంపేర్ చేయకూడదు అంటే నువ్వు అవర్స్ చెప్పావా చెప్పలేదా? ఇప్పుడు నేను అడుగుతున్నా 80 ని కంపేర్ చేయడానికి నాకు యూనిట్స్ 100 కాకపోతే యూనిట్స్ చెప్పు అని అడుగుతున్నాను. ఓకే సార్. ఎన్ని యూనిట్స్ చేస్తుంది? ఎన్ని అవర్స్ కి చెక్ చేస్తాం? 150 అవర్స్. 150 అవర్స్ కి ఆర్గనైజేషన్ ప్రకారం ఎన్ని యూనిట్స్ ని 70 చేయాలి? 75 ఎస్ సార్. అప్పుడు 80 ని 75 కంపేర్ చేయొచ్చా? ఎస్ సార్. చేయొచ్చు. సో 80 యాక్చువల్ గా ప్రొడ్యూస్ చేస్తావు, బట్ యాక్చువల్గా ఎన్ని ప్రొడ్యూస్ చేయమని చెప్పింది ఆర్గనైజేషన్? 75. అంటే 75 ప్రొడ్యూస్ అవ్వంటే 80 ప్రొడ్యూస్ చేస్తామంటే ఎఫిషియెంటే కదా? ఎస్ సార్. అవర్స్ లో అయితే అవర్స్ ఎక్కువ ఉంటే యాక్చువల్ అవర్స్ కానీ స్టాండ్ అవర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి SH వస్తుంది, HH వచ్చింది. మీనింగ్ అర్థమవుతుందా? ఎస్ సార్. యూనిట్స్ కి వచ్చేటికి ఫస్ట్ ఏవో ఉండాలి, నెక్స్ట్ ఎస్ ఉండాలి. ఎందుకని? రివర్స్ కదా. అవర్స్ ఏమో అవర్స్ ఎక్కువ, యాక్చువల్ అవర్స్ తక్కువ, స్టాండ్ అవర్స్ ఎక్కువ ఉన్నాయి. యూనిట్స్ లో యాక్చువల్ యూనిట్స్ ఎక్కువ, స్టాండర్డ్ యూనిట్స్ తక్కువ. అర్థమవుతుందా? సో నీకు అందుకే లేబర్ లో ఎఫిషియన్సీ కట్టినప్పుడు SH/AH చేస్తే ఒక ఎఫిషియన్సీ వస్తుంది, SH/AH ఎఫిషియన్సీ ఉంటుంది. లేదంటే ఇంకో ఎఫిషియన్సీ ఏంటి? SO/AO AO/SO AO/SO. SH/AH చేస్తే ఎఫిషియన్సీ వస్తుంది, లేదా AO/SO చేస్తే ఎఫిషియన్సీ వస్తుంది. అవునా కదా నాన్న? అదే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసాం. SH ప్లేస్ లో ఏం పెట్టాం? ఏవో పెట్టాం. AH ప్లేస్ లో ఏం పెట్టాం? SO పెట్టాం. వాట్ ఈస్ SO? సేమ్ నన్ను ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేయడానికి నువ్వు ఇప్పుడు ఇందాక చెప్పావు 75 యూనిట్స్. These 75 units is known as SO. చెప్పొచ్చు డెఫినేషన్ చూడు కింద చెప్పాను. స్టాండ్ అవుట్పుట్ అంటే ఏంటి? ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఫర్ యాక్చువల్ అవర్స్ వర్క్. నువ్వు చెప్పిన 75 యూనిట్స్ ఎన్ని అవర్స్ చెప్పావు? 150 అవర్స్. వాట్ ఈస్ 150? యాక్చువల్ అవర్స్ వర్క్. మీనింగ్ అర్థమవుతుందా? ఎస్ సార్. రైట్. అంటే ఎఫిషియన్సీని ఐదర్ యూనిట్స్ లో కంపేర్ చేయొచ్చు, అవర్స్ లో కంపేర్ చేయొచ్చు. అవర్స్ లో కంపేర్ చేసి ఎఫిషియన్సీని చెప్పాలంటే ఇక్కడ SH ఉండాలి, ఇక్కడ AH ఉండాలి. యూనిట్స్ లో కంపేర్ చేయాలంటే ఇక్కడ ఏవో ఉండాలి, ఇక్కడ SO ఉండాలి. సో SO అంటే స్టాండర్డ్ అవర్, స్టాండర్డ్ అవుట్పుట్. స్టాండర్డ్ అవుట్పుట్ అంటే ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఫర్ అవర్స్. ఏ అవర్స్ అన్నా? ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఫర్ యాక్చువల్ అవర్స్. SH అంటే స్టాండర్డ్ అవర్స్. మీనింగ్ ఎక్స్పెక్టెడ్ అవర్స్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్. ఇప్పుడు చేసింది అదే కదా. సో SH అంటే స్టాండర్డ్ అవర్స్, ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అవర్స్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్. సో SO అంటే ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. సో ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ స్టాండర్డ్ అవుట్పుట్ అంటే ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఫర్ యాక్చువల్ అవర్స్. ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ యాక్చువల్ అవర్స్ కడితే దాన్ని స్టాండర్డ్ అవుట్పుట్ అంటాం. ఎక్స్పెక్టెడ్ అవర్స్ యాక్చువల్ అవుట్పుట్ కడితే దాన్ని ఏమంటాం? స్టాండర్డ్ అవర్స్ అని. మీనింగ్ అర్థమవుతుందా? దట్ ఈస్ ద ఫార్ములా. కేవలం దీనిలో ఈ రెండో ఫార్ములా ఉపయోగించడానికి రీజన్ ఏంటంటే ద ఎఫిషియన్సీ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఐదర్ ఫ్రమ్ యూనిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ ఫ్రమ్ అవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తే ఎలా రాయాలి ఫార్ములా? ఇది ఆల్రెడీ మనం ఇప్పుడు చేసిన లేబర్ ఫార్ములా లాగే ఉంటుంది. యూనిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే SH ప్లస్ ఏం రాయాలి? AO రాయాలి. AH ప్లస్ ఏం రాయాలి? SO రాయాలి. ఇక్కడ రేట్ అంటే పెర్ అవర్, ఇక్కడ రేట్ అంటే పర్ యూనిట్. రైట్ నాన్న? ఇది నాన్న థియరీ. జాగ్రత్తగా నోట్ చేయండి. నాన్న డౌట్ ఉంటే అడగండి, దీని మీద సంశయం. అక్షయ్ అర్థమైందా నీకు ఇది?
Yes, sir. కౌశిక్, లోకేష్, నిర్మల్, Yes, sir. శశాంక్, అందరికి కాన్సెప్ట్ అర్థమైందా? ఇది కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది అన్న. ఏదో కొత్తగా వర్డ్ ఎస్ఓ అని పెడితే కంగారు పడకూడదు. ఎస్ఓ ఈజ్ రిలేటెడ్ టు ఎఫిషియన్సీ వేరియన్స్. ది ఎఫిషియన్సీ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ either ఫ్రమ్ యూనిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ ఫ్రమ్ హవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. హవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే SHH ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హవర్స్ అని, దీన్ని కంపేర్ చేసి ఎఫిషియన్సీ చెప్పాలి. ఇన్ కేస్ ఆఫ్ యూనిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ AO అండ్ SO. సో SO అంటే ఇట్ ఇస్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఫర్ యాక్చువల్ హవర్స్ వర్క్డ్. సో జాగ్రత్తగా మనం చూసుకోవాలి. సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి నన్ను. మిగతా అంతా రొటీన్. ఎక్స్పెండిచర్ వేరియన్స్ అంటే స్టాండర్డ్ కాస్ట్, యాక్చువల్ కాస్ట్ రెండింటి డిఫరెన్స్. కాస్ట్ వేరియన్స్ ఎక్స్పెండిచర్ అంటే 3 - 2 3లోని 2లోని కంపేర్ చేస్తే రేట్ నాన్న. సో రేట్ డిఫరెన్స్ ఇక్కడ ఏం వర్డ్ అంటాం? ఎక్స్పెండిచర్ అంటాం అంతే. సో పెద్దగా దీనిలో ఏమి డిఫరెన్స్ ఉండదు. నువ్వు యూనిట్స్ ఫార్ములాలో చేసినా అవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చేసినా ఎలా చేసినా ద వాల్యూ ఇస్ సేమ్. అంటే రేట్ పర్ యూనిట్ రేట్ పర్ అవర్ వస్తుంది, ఇక్కడ యూనిట్ రేట్ వస్తుంది. సో ఆటోమేటిక్ గా మారిపోతున్నాను. సో కాబట్టి వాల్యూ ఎప్పుడు సేమ్ వస్తుంది అన్న. ప్రజెంటేషన్ రెండింటి అలాగే ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ లో యూనిట్స్ బేస్ లో ప్రజెంటేషన్ ఇస్తాను అనుకోని యూనిట్స్ బేస్ లో ఫార్ములా చేయాలి. క్వశ్చన్ లో హవర్స్ బేస్ లో డేటా ఇస్తాను అనుకో హవర్స్ బేస్ లో చేయాలి. ఇంకోటి రెండింటికి రిలేషన్ కూడా ఇవ్వచ్చు, అప్పుడు రెండింటిలోనే చేయొచ్చు. సేమ్ సమ్ ని రెండు విధాలు ఎలా చేసినా అదే ఆన్సర్ వస్తుంది అన్న. సో మనం ఒక సమ్ చేద్దాం, ఆటోమేటిక్ గా నీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై అవుతాయి. సో క్వశ్చన్ నెంబర్ 6 తీసుకున్నాను అందరూ కూడా. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 6. మరి ఫార్ములా అందరూ నోట్ చేసుకున్నారా? ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్? రైట్. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 6 అన్న. మరి కాన్సన్ట్రేట్ చేయాలి, కన్ఫ్యూజ్ అవుతారు. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి, జాగ్రత్తగా ఆలోచించాలి. సో మనకి ఇచ్చిన డేటా ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ G Limited క్యాలిక్యులేట్ వేరియబుల్ ఓవర్హెడ్ కాస్ట్ వేరియన్స్, ఎక్స్పెండిచర్ వేరియన్స్ అండ్ ఎఫిషియన్సీ వేరియన్స్. సో మనకి 3 ఫార్ములా, 3 పాయింట్ ఫార్ములా. సో 1 2 3. సో ఫస్ట్ హవర్స్ మెథడ్ లో చేద్దాం. నాకు హవర్స్ మెథడ్ లో చేస్తే SHSR, AHR, AHSR. సో యూనిట్స్ మెథడ్ లో చేస్తే AOSR, AOAR, SOSR. మీనింగ్ అర్థం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా. SH ప్లస్ AO, H ప్లస్ SO చేద్దాం. ఇచ్చిన డేటా ఏంటో చూద్దాం. సో ఇచ్చిన డేటాని అనాలిసిస్ చేద్దాం. నంబర్స్ ఇక్కడ వేయాలి. తర్వాత ఇచ్చిన డేటాని అనాలిసిస్ చేద్దాం. సో దానిలో బడ్జెటెడ్ ప్రొడక్షన్ ఇచ్చాను. బడ్జెటెడ్ ప్రొడక్షన్, ఇట్స్ నాట్ యాక్చువల్ ప్రొడక్షన్. ఓకేనా? సో బడ్జెటెడ్ అవుట్పుట్ ఈస్ 6000 యూనిట్స్ అంట. బడ్జెటెడ్ వేరియబుల్ ఓవర్ హెడ్ ఈస్ 1,20,000 and budgeted variable overhead. Standard time for 1 unit of output is standard relation ana. ఒక రిలేషన్ ఇచ్చాను. రిలేషన్ ఏమని ఇస్తానంటే స్టాండర్డ్ టైం ఫర్ 1 యూనిట్ ఆఫ్ అవుట్పుట్ ఇస్ 2 hours. ఒక రిలేషన్ ఇచ్చాను. ఏంటో రిలేషన్ అంటే 1 యూనిట్ రిక్వైర్స్ 2 hours. ఇది అన్న రిలేషన్. 1 యూనిట్ రిక్వైర్స్ 2 hours. అంటే 6000 యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేయాలంటే 12,000 hours ఆర్గనైజేషన్ కావాలి అని చెప్తున్నాడు. రైట్ నా? అలాగే నెక్స్ట్ ఇంకా డేటా ఏమి ఇస్తున్నాడు? యాక్చువల్ ప్రొడక్షన్, యాక్చువల్ ఓవర్హెడ్ ఇంక్లూడ్, యాక్చువల్ అవర్స్ వర్క్. ఇది వాడు ఇచ్చినటువంటి డేటా. ఓకేనా? సో ఫిల్ చేద్దాం. ఫస్ట్ అవర్స్ చేద్దాం. వాట్ ఈస్ అన్ SH? SH అంటే ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్, సారీ ఎక్స్పెక్టెడ్ అవర్స్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్. సో వాట్ ఈస్ అన్ ఎక్స్పెక్టెడ్ అవర్స్? ఇక్కడ ఇచ్చాడు 1 యూనిట్ 2 hours ఎక్స్పెక్టేషన్ యాడ్ ఇచ్చాడు. 1 యూనిట్ కి 2 hours ఎక్స్పెక్టేషన్. బట్ స్టాండర్డ్ ఈస్ ఫర్ నాట్ ఫర్ 6000 యాక్చువల్ అవుట్పుట్. వాట్ ఈస్ అన్ యాక్చువల్ అవుట్పుట్? 5900 యూనిట్స్ కి ఎంత? ఇట్ ఈస్ అ క్యాలిక్యులేషన్ ఆఫ్ SH. 1 యూనిట్ కి 2 hours టైం పడుతుంది అని అన్నా. మరి 5900 యూనిట్స్ యాక్చువల్ గా జరిగినాయి కాబట్టి దానికి ఎంత టైం పట్టొచ్చు అని చెక్ చేస్తే దాన్ని మనం అంటాం SH అంటాం. SH అంటే ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, ఇన్పుట్ అవుట్పుట్ అన్న. ఇట్ ఈస్ ఇన్పుట్, ఇట్ ఈస్ అవుట్పుట్. అవుట్పుట్, ఇన్పుట్. ఇన్పుట్ 2 hours కి 1 యూనిట్ అవుట్పుట్ అంట. సో 5900 అవుట్పుట్ కావాలంటే కనుక ఎన్ని యూనిట్స్ ఆఫ్ ఇన్పుట్ కావాలంటే 2 hours కావాలి. సో 2 hours ఇంటూ 5900. సో అంటే ఎంత అవుతుంది అన్నది? సో 11,800 is the expected hours. సో వాట్ ఈస్ SR? ఎక్స్పెక్టెడ్ రేట్ కావాలన్న. సో ఆర్డర్ ఇచ్చేసాను రేట్. ఓవర్ హెడ్ 1,20,000 అంట. 6000 యూనిట్స్ ని లాస్ట్ ఇయర్ లో ప్రొడ్యూస్ చేసామంట. దీని ప్రకారం ఒక రేట్ పర్ యూనిట్ వస్తుంది అన్న. రేట్ పర్ యూనిట్ ఎంత? 1,20,000 by 6000 యూనిట్స్. దట్ ఈక్వల్స్ టు 20. కానీ 20ని ఇక్కడ ఫిల్ చేయలేం, కావాలంటే ఇక్కడ ఫిల్ చేయగలం, ఎందుకంటే ఇది యూనిట్ రేట్.
కానీ మనకు కావాల్సిన హవర్ రేట్. సో చెక్ చేసుకుని నువ్వే, ఒక యూనిట్ కి 2 అవర్స్ అన్నాడు. ఒక యూనిట్ కి 2 అవర్స్ అన్నా ఆ 1 యూనిట్ కి 20 రూపీస్ అవుతుంది. 1 యూనిట్ కి 2 అవర్స్, అదే 1 యూనిట్ కి 20 రూపీస్ అంటే 2 అవర్స్ కి 20 రూపీస్ అన్న ఒకటే మీనింగ్. మరి 1 అవర్ కి కావాలంటే ఎంత? సింపుల్. అప్పుడు ఏమవుతుంది, 20/2, సో దట్ ఈక్వల్స్ టు 10 రూపీస్ అవుతుంది. సో ఈ 10 ఇక్కడ ఫిల్ చేయాలి, ఇక్కడ 20 ఫిల్ చేయాలి, ఇక్కడ 10 ఫిల్ చేయాలి. ఎందుకంటే ఇది రేట్ పర్ అవర్, ఇది రేట్ పర్ యూనిట్. సో జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ మనం మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ యాక్చువల్ అవర్స్ అంటే యాక్చువల్ వేరియబుల్ అవర్ ఇంకర్ నాన్న. సో దీని మల్టిప్లికేషన్ మీనింగ్ యాక్చువల్ వేరియబుల్ అవర్ ఇంకర్ ఎంత? 1,22,000 వాల్యూ అది డైరెక్ట్ గా ఇచ్చాడు. అది రెండు చోట్ల సేమ్ నాన్న, ఏ మెథడ్ అయినా ఒకటే కదా ఇంకర్. నెక్స్ట్ ఏహెచ్ యాక్చువల్ అవర్స్ వర్క్ వాడు ఇచ్చాడు నాన్న ఎంత? 11,600 అవర్స్ ఇచ్చాను ఇంటూ రేట్ పర్ యూ అవర్ ఈస్ 10 రూపీస్. అయిపోయింది ఫిల్లింగ్. సో ఇది ఎంత అవుతుంది చూడండి, 11,800 ఇంటూ 10 రూపీస్ దట్ ఈక్వల్స్ టు 1,18,000 రూపీస్. ఇది 1,22,000 వాడు ఇచ్చాడు నన్ను. సో 11,600 ఇంటూ 10 రూపీస్ దట్ ఈక్వల్స్ టు 1,16,000 రూపీస్. తర్వాత ఎక్కడ తీసుకుందాం? సో యూనిట్స్ పాయింట్ ఆఫ్ లో కడదాం. వాట్ ఈస్ యాక్చువల్ అవుట్పుట్? యాక్చువల్ అవుట్పుట్ ఈస్ 5,900 యూనిట్స్. సో చెక్ చేసుకో, 5,900 ఇంటూ 20 అన్నా కూడా అదే వాల్యూ వస్తుందన్న. అంత 1,18,000. నేను చెప్పాను యూనిట్స్ మెథడ్ లో చేస్తే అవర్స్ మెథడ్ లో చేస్తే వాల్యూస్ ఆర్ సేమ్, ఏ మెథడ్ అయినా చేయొచ్చు డేటా ఉంటే. ఇది 122 ఆల్రెడీ వాడే ఇచ్చాడు అని. ఇది చెక్ చేద్దాం. వాట్ ఈస్ ఎస్ఓ? ఎస్ఓ ఇస్ అన్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. నన్ను జాగ్రత్తగా స్టాండ్ ఏమి ఇచ్చో చూడాను. 1 యూనిట్ 2 అవర్స్ ఇస్ ద రిలేషన్. సో ఎస్ఓ అంటే ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఫర్ యాక్చువల్ అవర్స్. హౌ మెనీ అవర్స్ అన్న? యాక్చువల్ అవర్స్ ఎన్ని? యాక్చువల్ అవర్స్ వర్క్ ఎంత ఇచ్చాను క్వశ్చన్ లో? 11,600 అవర్స్ అన్న. సో 11,600 అవర్స్ కి ఎన్ని యూనిట్స్ చెక్ చేయడమే ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. 2 అవర్స్ కి 1 యూనిట్ 11,600 అవర్స్ కి ఎన్ని యూనిట్స్, రివర్స్ యూనిట్స్ ని క్యాలిక్యులేట్ చేయడం. ఇక్కడ మనం చేస్తుందన్నా యూనిట్స్, యాక్చువల్ యూనిట్స్ నుంచి ఎక్స్పెక్టెడ్ అవర్స్ కనుక్కున్నాం. ఇక్కడ యాక్చువల్ అవర్స్ నుంచి ఎక్స్పెక్టెడ్ యూనిట్స్ కనుక్కుంటున్నాం. సో రివర్స్ వర్కింగ్. ఎంత అవుతుంది చూడండి, 11,600 డివైడ్ బై 2, 5,800 అన్న ఇంటూ రేట్ పర్ యూనిట్ ఆల్రెడీ ఇందాక 20. సో ఇంటూ 20, సో దట్ ఈక్వల్స్ టు 1,16,000. సో నువ్వు మెథడ్ ఏదైనా చేయి కానీ అల్టిమేట్ గా వాల్యూ ఈజ్ సేమ్, రెండు చోట్ల సేమ్ నా. ఏ మెథడ్ అయినా చేయొచ్చు బట్ వాల్యూ ఈజ్ సేమ్, రైట్. సో వాల్యూస్ కనుక్కున్నాను అన్న. వీటిని కనుక్కుంటే మిగతా అంత రొటీన్ కదా అన్న. సో వాట్ ఈస్ ద ఫార్ములా? వేరియబుల్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్ 1 - 2. సో 1,18,000 - 1,22,000 4,000 అడ్వర్స్. అనుకున్న దానికన్నా ఖర్చు పెరిగింది కాబట్టి అడ్వర్స్. సో కాస్ట్ కి రీజన్స్ ఏంటి? 2 రీజన్స్. వేరియబుల్ ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్ వేరియన్స్. సో 3 - 2. సో 3 కి 2 కి డిఫరెన్స్ 116 - 122. సో 4 + 2 6,000. 6,000 అడ్వర్స్. వేరియబుల్ ఓవర్ హెడ్ ఎఫిషియన్సీ వేరియన్స్. ఎఫిషియన్సీ 1 - 3. సో 1 - 3 సరేనా. సో 118 - 116 2,000 ఫేవరబుల్. సో ఎఫిషియన్సీ ఫేవరబుల్ వచ్చిందన్న. సో నువ్వే అర్థం చేసుకోవాలి ఎందుకు రీజన్ ఫేవరబుల్ వచ్చి ఉంటుందో. ఎఫిషియన్సీ ఎందుకు రీజన్ ఫేవరబుల్ వచ్చిందన్న? ఆర్గనైజేషన్ టైం ఎంత ఇచ్చింది మనకి? స్టాండ్ అవర్స్ 11,800. ఎన్ని గంటలు కంప్లీట్ చేస్తాం? 11,600. మరి తక్కువ టైంలో కంప్లీట్ చేస్తే మోర్ ఎఫిషియెంట్ కదా, అందుకే ఫేవరబుల్ వచ్చింది అనమాట. సో మోర్ ఎఫిషియెంట్ కాబట్టి 2,000 ఫేవరబుల్ వచ్చింది. సో 6,000 అడ్వర్స్, 2,000 ఫేవరబుల్, ద టోటల్ ఈజ్ 4,000 అడ్వర్స్. రైట్, దిస్ ఇస్ ద వేరియబుల్ ఓవర్ హెడ్ వేరియన్సెస్. సో నోట్ చేసుకోండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నాన్న. ఎనీ డౌట్స్? మా భావజ్ఞ డౌట్స్ ఏమైనా ఉన్నాయా? లేవు సార్, అర్థమైంది సార్. అర్థమైందని రైట్. వెరీ గుడ్. ఆశ్రిత? ఎనీ డౌట్స్? సిద్ధు? ఎస్ సార్, అర్థమైంది సార్. సిద్ధు వాయిస్ ఇందాక రాలేదు. సిగ్నల్ లేదు సార్. నో ప్రాబ్లం, అర్థమైంది కదా? అర్థమైంది సార్. అర్థం కాదు సార్, మళ్ళీ వీడియో విను. ఓకే సార్. మానస రాలేదా ఇవాళ?
రైట్ ఆన్సర్ లేదు. కనెక్షన్ ప్రాబ్లం అని చెప్పింది సార్. ఏమా నెట్ కనెక్షన్ సరిగ్గా లేదని చెప్పింది సార్. ఓకేనా రైట్. దీంతో వేరియబుల్ ఓవర్ హెడ్ కంప్లీట్ అయిపోయింది మనకి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఈ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ నానా. సో అది మనం ఈజీగా దానికి ఒక 1 hour టైం పడుతుంది. సో రేపు క్లాస్ లో డిస్కస్ చేద్దాం దాన్ని మనం. సో దీంతో ఓవర్ హెడ్ వేరియన్సెస్ లో ఇంకొకటి పెండింగ్ ఉంది. సారీ వేరియన్సెస్ లో కాస్ట్ వేరియన్సెస్ లో ఒకటి పెండింగ్ ఉంది ఫిక్స్డ్ ఓవర్ హెడ్. సో రేపు క్లాస్ లో మనం చేద్దాం. సో ఇవాళ వరకు మీకు ఇదే క్వశ్చన్ నెంబర్ 6 నేను చెప్పేశాను. సో మీరు చేయాల్సిన వర్క్ ఆల్రెడీ ఒక క్వశ్చన్ ఇచ్చాను. అది కాకుండా వేరియబుల్ ఓవర్ హెడ్ మీద ఇంకేమైనా ఉన్నాయా? క్వశ్చన్ నెంబర్ 9 లో వేరియబుల్ ఫిక్స్డ్ రెండు ఉన్నాయి నాన్న. సో మీరు వేరియబుల్ ఒకటి చేయండి. క్వశ్చన్ నెంబర్ 6 చదివి 9 చదివి వేరియబుల్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 9 లో వేరియబుల్ ఓవర్ హెడ్ చేయండి ప్రాక్టీస్ కోసం నాకు. అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్స్ లో 7 ప్రాక్టీస్ క్వశ్చన్ 7 లో కూడా వేరియబుల్ ఓవర్ హెడ్ ఉందని ఫిక్స్డ్ ఉందని. సో వేరియబుల్ ఓవర్ హెడ్ వేరియన్సెస్ చేయండి. అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్ లో 10 కూడా ట్రై చేయండి అన్న రేపు వచ్చేటప్పుడు. ఇది మెటీరియల్ వేరియన్సెస్ మాత్రమే. ఇది నేను ఆల్రెడీ లాస్ట్ టైం వర్క్ ఇచ్చినట్లేను. సో 10 కూడా తెలుసు. 10 ప్రాక్టీస్ క్వశ్చన్ లో 10, ప్రాక్టీస్ క్వశ్చన్ 7 లో వేరియబుల్ ఓవర్ హెడ్స్, అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్ లో 3. సో 3 క్వశ్చన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ లో 3, 10, 7 లో ఒక పార్ట్. అలాగే ఇల్లుస్ట్రేషన్స్ లో సమ్ పార్ట్ ఇందాక ఇచ్చాను కదా. క్వశ్చన్ నెంబర్ 8 లో 8 కాదు 9 లో పార్ట్. సో 7 లో పార్ట్. సో చేయండి అని ఇవన్నీ కూడా. సో మీరు చేసుకుని నెక్స్ట్ క్లాస్ రండి. వాటిలో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పుకుందాం. అలాగే మనం ఆ తర్వాత ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్సెస్ కూడా క్లాస్ లో చూద్దాం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.